సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. మంచి సమయంలో నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను కనుపరుస్తూ, నిన్ను ఆరాధిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం దేనికి విడిస్తే వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు. ఈ ఆరాధనలో మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరిచి, మాకు సహాయం చేసి, మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని ధైర్యపరచమని, ఈ సన్నిధి మా మీద కుమ్మరించి మాకు సహాయం చేయండి. యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన అర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూర్చుందా? మహిమ కలుగుగాక. మరి ఇప్పటి వరకు ఆరాధనలో మన మధ్యలో ఉండి మనల్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఏదైనా మన జీవితంలో మనం పొందుకున్నామన్నా, మన
మనం కలిగి ఉన్నామన్న దేవుని కృప మాత్రమే. ఈ లాక్డౌన్, అలాగే మరి ఈ కరోనా వైరస్ వల్ల మరి చాలామంది గుంపులుగా కూడి ఎక్కువ మంది ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా లైవ్లో చూస్తూ మరి కుటుంబంలో ఇంట్లో ఉండి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, సంఘంలో కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రభు పేరిట ప్రభువును కోరుకుంటున్నాను. మరి వాక్య ధ్యానముగా మరి దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు నేను మీకు ఒక 7 గృహాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎన్ని గృహాలు? 7 గృహాలను మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. 7 గృహాలు ఏంటంటే, ఎలాగా క్రీస్తుని అంగీకరించలేదు, ఎలాగ క్రీస్తుని చేర్చుకున్నారు, క్రీస్తుని చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, యేసయ్యని వాళ్ళు ఎలాగా ఆదరించారో, యేసయ్యతో ఎలా సహవాసం కలిగి ఉన్నారో, యేసయ్యతో మంచి సహవాసం కలిగి ఉండటం ద్వారా వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో, మన ఇల్లు ఎలా ఉంటుందో తెలియట్లేదు. మనం బయటికి వెళ్తున్నాం, బయట అన్నీ చూసుకుంటున్నాం, బయట పనులన్నీ చేసుకుంటున్నాం. కొంతమంది అయితే భార్యలు ఇంట్లోనే ఉంటుంటే భర్తలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మరి కుటుంబాన్ని నడిపిస్తున్నారు. కొంతమందికి అయితే వేరే ఊర్లకు వెళ్ళి లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మరి వారి జీవనాన్ని గడుపుకోవడానికి, వారి కుటుంబాన్ని నడుపుకోవడానికి బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. లేదా స్త్రీలు సైతము బయటికి వెళ్ళి మరి కుటుంబాన్ని పోషించుకునే వారు ఉంటున్నారు. కానీ ఈ రోజున మనం బయట ఎన్ని పనులైనా చేయొచ్చు, బయట మనం ఎంతైనా మనము ఆశీర్వదించబడవచ్చు, లేదా బయట ఎంతమందినైనా మనం బలపరచవచ్చు. కానీ ఈ రోజున అసలు మన ఇల్లు ఎలా ఉంది, మన ఇంటిని ఎలా కట్టుకుంటున్నాం? నోవాహును చూసినట్లయితే నోవాహు తన ఇంటిని కట్టుకున్నాడు. అంటే జలప్రలయంలో ప్రపంచమంతా కూడా తల్లక్రిందులైపోతున్న సమయంలో, ప్రపంచమంతా మునిగిపోయి సృష్టించిన ప్రతి జీవరాశి, దేవుడు తప్పించిన, దేవుడు బయటికి తీసుకొచ్చినటువంటి జీవరాశులు, మనుషులు తప్ప ఏవి కూడా మిగిలి ఉండలేదు. సృష్టి మొత్తం నాశనం చేసింది దేవుడు. మొత్తం జలప్రలయంలో మునిగిపోయి జనాలందరూ చనిపోయారు, మొక్కలన్నీ చనిపోయి, జంతువులన్నీ చనిపోయి. కానీ ఆ పరిస్థితిలో కూడా నోవాహు తన ఇంటిని కట్టుకున్నాడు. తన ఇంటిని కట్టుకున్నాడు కాబట్టే తిరిగి మళ్ళా ఈ జనాన్ని అభివృద్ధి చేసుకోగలిగాడు. అంటే ఏది చేసినా ఫస్ట్ మన ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలి. అంటే నీ నుంచే స్టార్ట్ అవ్వాలి. మొదటి అడుగు, మొదటి ఆలోచన, మొదటి కదలిక ఎక్కడి నుంచి ఆరంభవాలి? నీ నుంచి, నీ ఇంటి నుంచి ఆరంభం. ఎందుకంటే ప్రపంచమంతా చుట్టి రావచ్చు, ప్రపంచమంతా మనకు జయజయలు పలకొచ్చు, ప్రపంచమంతా మన గొప్ప వాళ్ళు మనం అనుకోవచ్చు. కానీ అసలు నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? పైన బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ పోయి కింద పునాదులు కూలదోసుకుంటే బిల్డింగ్ ఆగిందండి? ఆగదు. అంటే పునాదులు గట్టిగా ఉండాలి. దేవుడి వాక్యం ఒక దగ్గర చెప్పబడింది ఏమంటే, పునాదులు పాడైపోగా మేము ఏం చేస్తాం, పరిశుద్ధులు ఏం చేస్తాం? అసలు పునాది ఎలా ఉంది? నువ్వు బండ మీద కట్టబడుతున్నావా, ఇసుక మీద కట్టబడుతున్నావా, దేవుడి చేత కట్టబడుతున్నావా, లేక మనుషుల చేత కట్టబడుతున్నావా, లేక ఆధ్యాత్మికంగా కట్టబడుతున్నావా, లోకరీతిగా కట్టబడుతున్నావా, లేదా విశ్వాసంలో కట్టబడుతున్నావా, స్వస్థతలు అద్భుతాల మీద ఆధారపడి కట్టబడుతున్నావా? ఈరోజు నువ్వు విశ్వాసంతో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఇంటిని నువ్వు కట్టుకున్నట్లయితే ఏ గాలి వచ్చినా, ఏ యొక్క ప్రళయం వచ్చినా, ఏ శోధన వచ్చినా, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు విశ్వాసం మీద కట్టబడుతున్నావు కాబట్టి నీ ఇల్లు చెడిపోకుండా, నీ ఇల్లు కూలిపోకుండా, నీ ఇల్లు పడిపోకుండా ఉంటుంది. అదే నువ్వు స్వస్థతల మీద ఆధారపడిపోయావు అనుకో, లేదా అద్భుతాల మీద ఆధారపడిపోయావు. నేను ఒక్కటే నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని వైపుకు చూస్తే స్వస్థతలు వాటంతటా అవే జరుగుతాయి, అద్భుతాలు వాటంతటా అవే జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు వాటంతటా అవే జరుగుతాయి. ఎందుకంటే దేవుడి వైపు చూస్తున్నావు, నీవు
దేవుని మీద ఆధారపడుతున్నావు, దేవుణ్ణి అడుగుతున్నావు, ఆయన చేతుల్లోంచి పొందుకుంటున్నావు. కాబట్టి నువ్వు దేవుని మీద అంటే విశ్వాసం మీద కట్టబడితే నీ ఆత్మీయ జీవితము చాలా బలంగా కట్టబడుతుంది. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటినీ చూస్తావో ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడు మనం ఆశించిన అద్భుతం జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి మనం చాలా సంవత్సరాలు, చాలా రోజులు, చాలా ఆశతో ప్రార్థన చేసినా జరగకపోతే జరగలేదని దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. ఎందుకు? మనం స్వస్థతల మీద, అద్భుతాల మీద ఆధారపడుతున్నాం కాబట్టి. అదే విశ్వాసం మీద ఆధారపడితే యోబు ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే ఆత్మీయ జీవితానికి, లోకపరమైన జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఒక విశ్వాసి కరెక్ట్గా కట్టబడాలంటే ఫస్ట్ వాక్యం మీద, విశ్వాసం మీద, భక్తి మీద ఆధారపడి మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అటువంటి కొన్ని ఇండ్లు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మొదటిగా లూకా సువార్త 12వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 16 వచ్చి ఒకసారి చూడండి. చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి దగ్గరగా చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేయుదునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందున నేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ ఇల్లు మీకు ఎలా కనిపిస్తుందండి? ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి. ఇంట్లో దేవుని నోరు తెరిచి మాట్లాడితేనే నేను మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావాలి. ఫస్ట్ అందరు సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పలు కూడా దేవుని చూపించారు. చాలా డిమ్ముగా ఉందని మీరు కూడా డిమ్ముకున్నారు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. జనాలు ఎవరు రాలేదు ఏంటి మా చర్చికి, మేమే ఉన్నాం అనుకుంటున్నాను. వస్తారో రాదు, వచ్చే వారం అయింది అనుకుంటున్నాను. కరోనా వస్తుంది, అన్ని వస్తుంది, అన్ని బాగుంటే మళ్ళీ మన సంఘం అంతా మంచిగా ఆరాధించుకునే రోజులు. ఎందుకంటే చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని వద్దంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ చిన్న పిల్లలు కలిగిన తల్లులే ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. యూత్ ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు, అందుకే రాలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇద్దరు ముగ్గురు ఉన్న చోటే దేవుడు ఉంటాడట. ఎక్కడ ఉంటాడంటే దేవుడు ఇద్దరు ముగ్గురు ఉన్న చోటే దేవుడు ఉంటాడు. మా కుటుంబము ఒక్కరినే కలిసి ఆరాధించుకున్న రోజులు ఉన్నాయి. నా పిల్లలతో కలిసి ఆరాధించుకున్న రోజులు ఉన్నాయి. ఈ సమయము ఈరోజు నీకు నాకు దేవుడు ఎందుకో ఇచ్చాడు ఈ సమయాన్ని దేవుని ఆరాధించడానికి. కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళందరూ లేకపోయారు. వాళ్ళకంటే మనమే ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ ఇల్లు చూస్తే ఈ ఇంట్లో ఏం కనిపిస్తుందంటే ఆరాటం, ఒక సంపాదన, సంపాదించుకోవాలి, దాచుకోవాలి. ఇప్పటికే కాదు, పిల్ల తరాలు, కొన్ని తరాలు అనుభవించినట్లు దాచుకోవాలి. సంతోషంగా ఉండాలి. చిన్న ఇంటిని పెద్ద ఇల్లు చేసుకోవాలి, చిన్న కారు పెద్ద కారు చేసుకోవాలి, ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్లు చేసుకోవాలి, ఒక ఫ్లాట్ 2 అట్లా. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎక్కడా కూడా దేవునికి స్థానం అనేది కనిపించట్లేదు. ఎక్కడ వెతికినా కూడా కొంచెమైనా
దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను హృదయం అనే తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవరైతే దాన్ని ఆ తలుపు తెరుస్తారో వారితో నేను, నాతో వారు కలిసి మేము జీవిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ ఆశీర్వాదానికి తలుపులు తెరిచారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఈ ఇంటి వారు తలుపులు తీయలేదు. వీరి ఆతృత, వీరి ఆరాటం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమందిని చూడండి, ఉదయం లేవగానే మరి ఎంత బిజీ అంటే లేవటమే, వారు స్పీడ్గా వారి పనులు వాళ్ళు చేసుకొని వారు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం పొద్దుపోయేసరికి వస్తారు, వచ్చి ఒక ముద్ద తిని వాళ్ళు సోయి లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఇక వాళ్ళకి మళ్ళీ ఉదయం లేస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇక వాళ్ళ జీవితం అంతా ఎలాగైపోయిందంటే సంపాదన, కష్టము, తెచ్చుకోవటము, తినటము, ఏదైనా ఉంటే దాచుకోవటము, ఇక అదే అయిపోయింది వాళ్ళ లైఫ్. అంటే మరి పనికి వెళ్ళకుండా ఎలాగ బతకాలి, సోమరోళ్ళలాగా ఇంట్లో పడుకొని నిద్రపోవాలా, లేకపోతే సోమరోళ్ళలాగా ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడుకుంటూ కూర్చోవాలా? సోమరోడు ఆశీర్వదించబడదని బైబిల్ చెప్తుంది కదా, మరి మీరెందుకు అమ్మగారు అలా చెప్తున్నారు అనుకోవచ్చు. నీ బిజీ లైఫ్ లో అంటే నీ యొక్క ఆ యొక్క కొంచెం కూడా ఖాళీ లేని ఆ జీవితంలో నువ్వు ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ సమయాన్ని దేవుడికి ఇవ్వమని దేవుడు ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలంటే, నువ్వు పని స్టార్ట్ చేసే ముందే దేవుడికి నీకు 24 గంటల టైం ఉంది. 24 గంటలు ఇక్కడ ఎవరైనా పని చేస్తారా? చేయరు కదా. 24 గంటల్లో నువ్వు చేస్తే ఒక 10 గంటలు లేదా ఒక 12 గంటలు పని చేస్తావేమో. 12 గంటలు డ్యూటీ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే 12 గంటలు పని చేస్తాయి. ఇంకా 12 గంటలు ఉన్నాయిగా, ఈ 12 గంటలు వదిలేసాయి. నీకు ఇంకా 12 గంటలు ఉన్నాయి, లేదా ఇంకా ఒక 15 గంటలు ఉన్నాయి. అదంతా ఏం చేస్తున్నావు అంటే, మనకి ఇచ్చిన 24 గంటల్లో మనం కాసేపు కూడా దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే ఈ యొక్క కుటుంబానికి చెందిన వారం అవుతామంట. నువ్వెంత పనైనా చెయ్యి, ఎంత కష్టపడను, కానీ ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వవలసిందే. ఖచ్చితంగా దేవునికి నువ్వు దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని, నాకు ఖాళీ లేదు, నాకు తీరిక లేదు, నేను అలసిపోతున్నాను, నాకు చేత కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ కాదు. నీకు చాలా సమయం దేవుడు ఇచ్చాడు. సమయం లేదనుకోవద్దు. ఎంత కష్టపడుతుంటావు ఒక్కొక్కసారి. అదే బాగా జ్వరం వచ్చింది, బాగా బలహీనంగా ఉన్నావు, నేను వెళ్ళను, నేను పనికి వెళ్ళానంటే కుదిరిద్దా? కుదరదు. ఎందుకు? ఈ లోకపరమైన యజమానుడికి మనం భయపడిపోయి వెళ్తూ ఉంటాం. ఎక్కడ శాలరీ కట్ అవుతాం, ఎక్కడ జీతం రాదో అని భయం వేసి మనం వెళ్ళటం మానేయకుండా వెళ్తూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎంత సమయం అని ఎదుగుతున్నా కూడా మనకు సమయం చాలలేదు, పరిస్థితులు అనుకూలించలేదని దాటవేస్తూ ఉంటాం. ఈ యొక్క ఇంటిని చూస్తే ఎంతవరకు కష్టపడటం, సంపాదించుకోవటం, కొట్లలో దాచుకోవటమే కానీ దేవునికి కొంచెమైన స్థానాన్ని ఇవ్వని ఇల్లు అంటే లోకానుసారమైన ఇల్లు. అసలు దేవునికి స్థానమే లేని ఇల్లు. ఆ ఇంట్లో దేవుని పేరు ఎంత మాత్రం లేదు. ఎంత ఆశీర్వాదం వచ్చినా ఇది దేవుడు చేసిందని ఒక్కసారి కూడా ఒప్పుకొని ఇల్లు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటూ అలాంటి ఇంట్లో ఉంటున్నాము మనం, దేవునికి అసలు స్థానం ఇవ్వాలి ఇంట్లో. కానీ ఒకవేళ ఈరోజు మనం తప్పించుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుమని నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావే వెర్రివాడా, నీ ప్రాణం ఎన్ని రోజులు ఉంటుందో నీకు తెలుసా? నువ్వెన్ని రోజులు బ్రతుకుంటావో నీకు తెలుసా? ఎన్ని రోజులు నువ్వు సజీవుల లెక్కలో నువ్వు ఉంటావో నీకు తెలుసా? ఒకవేళ పొరపాటున నీ ఆయుష్ తీరి ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎవరు నేను రక్షించేది? చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవునికి అసలు స్థానమే లేకుండా మన ఇల్లు ఉంటుంది. ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళి, ఆదివారం మాత్రం ఏదో గుళ్ళో ప్రార్థన చేసుకొని, ఆదివారం మాత్రం ఏదో దేవునికి కానుకేసుకొని, కాసేపు దగ్గరికి వెళ్ళి అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైబిల్ మూసేసి ఆడబెట్టేసి మళ్ళీ ఆదివారమే పట్టుకొని వస్తున్నారు. ఎంతమంది ఈ బైబిల్ రోజు చదువుతున్నారు? ఈ వాక్యము కరువైపోయే రోజులు రాబోతున్నాయట.
కరోనా వచ్చింది, మందిరానికి రండి రండి అంటే ఎంత అశ్రద్ధ చేసేవాళ్ళు మందిరానికి రావడానికి. ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే ఈరోజు పని ఉందండి, ఈరోజు సెలవు లేదండి, ఈరోజు అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళామండి. 3 నెలలు మందిరం మొహం కూడా చూడకుండా అయిపోయాం. అప్పుడు ఫోన్లు చేసి, అయ్యగారు ఒక్కసారి మందిరానికి వస్తాం, ఒక్కసారి ఒక 10 నిమిషాలు గుడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తాం, ఒక్కసారి ఇచ్చాడండి దేవుడు అవకాశం. కొన్ని మందిరాలైతే మేమైనా కింద ఉన్నాం కాబట్టి పైకి వచ్చి ప్రార్థన అయినా చేసుకోవాలి. కొన్ని మందిరాలకైతే అక్కడ కూనవరం వైపు మన చర్చి వైపు అయితే అక్కడైతే సీలేసేసారు పోలీసులు వచ్చి, అసలు మందిరం తలుపు కూడా తీయలేదు ఆంధ్రాలో. మళ్ళీ అలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తే అలాగే వాక్యం కరువు అయిపోతుందంట. ఒక్కసారి బైబిల్ ఎవరైనా కొద్దిగా ఏంటి ఒక అరగంట అద్దెకి ఏంటన్నా కూడా దొరకని రోజులు. ఒక అరగంట నీ బైబిల్ ఇవ్వమ్మా అంటే నా బైబిల్ నేను ఇవ్వనమ్మా, ఇది పోతే నాకు ఇంకొక దొరకలేదు బైబిల్ అనుకునే రోజులు రాబోతుంది. ఒక 10 నిమిషాలు మా ఇంటికి రామ్మా, ఇద్దరు కలిసి ప్రార్థన, లేదు నేను అసలు బయటికి ప్రార్థన చేయడానికి రావడానికి అవకాశాలు లేవనే రోజులు. చెట్ల చాటున ఇళ్లలో ఎక్కడో దాక్కొని, మూలలో దాక్కొని, బండల సందులో దాక్కొని ప్రార్థన చేసే రోజులు రాబోతున్నాయి. రోజు ఇల్లులాగా మన ఇంట్లో దేవునికి స్థానం లేకుండా లోకానుసారమైనటువంటి వాటి కోసం పరుగులు పెడుతూ అలసిపోయి నేనేదో గొప్పగా జీవితంలో సాధించానని మనం అనుకుంటున్నాము. దేవుని వాక్యం చెప్తుంది, మనం లోకానుసారంగా బ్రతుకుతుంటే ఈరోజే నేను బ్రతుకుని మార్చుకో. దేవునికి సమయాన్ని, నీ ఇంట్లో ఎంత స్థానాన్ని దేవుడికి ఇస్తావో నువ్వు అంత స్థిరమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వంతా తరగని ఆశీర్వాదాలను పొందుకుంటా. దేవునికి స్తోత్రం. తర్వాత చూద్దాం, 2వ ఇల్లు చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చి. ఎవరంటున్నారు ఈ మాట? ఒక శతాధిపతి అంటున్నాడు యేసు ప్రభు ఎదురుకెళ్ళి. చదువునా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం. కింద ఒక 2 మంచి మాటలు అంటారు చూడండి. నేను లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఇది చెయ్యమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక శతాధిపతి మనకు కనిపిస్తున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. శతాధిపతి అంటే ఒక అధిపతి అయినటువంటి, ఒక మంచి అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆ ఇంట్లోనంట ఒక ఆయన జబ్బు పడిపోయి ఉన్నాడంట. ఇప్పుడు శతాధిపతి అంటే ఒక అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన అంటున్నాడు అక్కడ, నేను ఆజ్ఞాపిస్తే ఏది చెయ్యమంటే అది చేయటానికి నా క్రింద చాలా మంది ఉన్నారు, నేను ఒక అధికారిని, అధిపతిని నేను. అటువంటి వ్యక్తి, అతని యొక్క దాసుడు జబ్బు పడ్డాడంట. అంటే ఆ దాసుడు ఒకవేళ క్రీస్తుని అంగీకరించున్నాడేమో. అంగీకరించినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మీరు వెళ్ళి యేసు ప్రభు అనే ఒక వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకొస్తే నా దాసుని స్వస్థపరుస్తాడు
అన్నది వాళ్ళని పంపించినప్పుడు వెంటనే ఆయన ఒక ఆలోచన వచ్చిందంట. నేను అంటే చూడండి, ఆయన అంత గొప్పవాడైనా, ఒక మంచి అధికారంలో ఉన్న, ఒక ఆధిక్యత కలిగి జీవిస్తున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, నాకంటే దేవుడు గొప్పవాడు. అంటే తన స్థితిని బట్టి తన్ను తాను హెచ్చించుకోలేదు, తన్ను తాను నేను గొప్ప అనుకోలేదు. కానీ నాకంటే దేవుడు గొప్పవాడు, నా దాసుడి కంటే నేను గొప్పవాడిని, నాకంటే యేసు ప్రభువు గొప్పవాడు. అందుకని ఆయన రమ్మన్నాడు. కానీ మరి వెంటనే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చి ఆయన ఏమనుకుంటున్నాడంటే, లేదు, నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాదు. నేను ఎంత అధికారినైనా కావచ్చు, నేను ఎంత గొప్పవాడినైనా కావచ్చు, నాకు ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు. చూడండి, ముందు మనం చెప్పుకున్న దాంట్లో ఐశ్వర్యాన్ని చూసి దేవుణ్ణి తగ్గించాడు అతను. కానీ తనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఐశ్వర్యము కంటే దేవుడే గొప్పవాడని ఈ వ్యక్తి తగ్గించుకుంటున్నాడు. అంటే దేవుని కోసం ఎంతగా తగ్గించుకుంటున్నాడు. దేవుని నామాన్ని తను తగ్గించుకొని బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నాకంటే గొప్పవాడు నా వెనక వచ్చేవాడు, ఆయన చెప్పుల వారిని నేను విప్పటాను. చూడండి, అంతమందికి బాప్తిస్మం ఇస్తున్నారు, అంతమంది లైన్ లో నిలబడి ఉంటున్నారు. దేవుని లేఖనాలు సైతము సెలవిస్తున్నాయి ఏంటంటే, యేసు ప్రభు వచ్చే ముందు యోహాను ఒక మార్గము అని, అరణ్యములో కేకవేయొకని శబ్దము, ఆ శబ్దము విని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులెత్తుకొని పోయి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎదుట నిలబడి వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారట. యేసు ప్రభు వస్తున్నప్పుడు యేసు ప్రభుని అంటాడు, నువ్వు నాకు బాప్తిస్మం ఇయ్యాలి, కానీ నేను నీకు బాప్తిస్మం ఇవ్వటానికి యోగ్యుడునా అంటే ఇప్పటి మట్టికి ఇది కానీ. అంటే యేసు ప్రభు సైతం ఆయన దగ్గరకు వచ్చాడు. ప్రభువే నా దగ్గరకు వచ్చాడు కదా, యేసు ప్రభువే నా దగ్గరకు వచ్చాడు కదా. అంటే నేను ఎంత గొప్ప అనుకోలేదు యోహాను. యేసు ప్రభువు నాతో, నేను ఎవరికి బాప్తిసం ఇచ్చాను తెలుసా, మీరందరూ వేరు, యేసు ప్రభు కూడా నేనే బాప్తిసం ఇచ్చానని యోహాను ఎక్కడ తలెత్తుకొని చెప్పలేదు. ఆయన చెప్పుల వారిని ఆయన చెప్పుల్ని నేను ఇప్పటానికి కూడా నేను సరిపోను, అసలు ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను సరిపోను. ఎంతగా తగ్గించుకున్నాను. నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చానని యేసు ప్రభు రాగానే తలగా ఎగరేసి చూశారా? చూడలేదు. అంటే తగ్గించుకున్నాడు. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఇతను అన్యుడే, ఇతనికి దేవుడు తెలియదు, వాక్యం తెలియదు, ఏమీ తెలియదు. కానీ దేవుని మాటకు, దేవుని గొప్పతనానికి ఆయన తగ్గించుకుంటున్నాడు. అందుకని అంటాడు, బాబు నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడు, నేను అంత గొప్పవాడిని కాదు, నాకు అంత గొప్పతనం లేదు, దేవుడు నా ఇంట్లో అడుగు పెట్టే అంత గొప్పతనము నా ఇంట్లో లేదు. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నా దాసులు లేసి కూర్చుంటారు. ఎంత విశ్వాసం చూడండి. ఆయనకి ఎవరైనా వాక్యం చెప్పాను కూర్చోబెట్టి. మనకు ఒక్కొక్కసారి ఆ విశ్వాసం ఉండదు, ఒక్కొక్కసారి అంత నమ్మలేము మనం. ఎందుకు? మనం అలవాటు పడిపోతుంటాం. ఒక్క ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయడానికి చెయ్యేస్తే ఎంత బాగుండదు, చిన్న చెయ్యేసి ప్రార్థన చేయొచ్చు కదా అంటాము. ప్రార్థన చేశారు కానీ ఫోన్లో చేస్తే ఏం కార్యాలు జరుగుతాయి, వాళ్ళు అక్కడ మేము ఇక్కడ లేదు. దగ్గరకు వెళ్ళాలి, తల మీద చెయ్యాలి, కొబ్బరి ఇంకొక ఆప్షన్ ఇస్తారు మనకి. ఏంటి? ఎక్కడ నొప్పి వస్తే అక్కడ చెయ్యాలి, కాలు నొప్పి వస్తే కాలు మీద చెయ్యాలి, చెయ్యి నొప్పి అట్లయితేనే కార్యం జరిగింది అనుకుంటాం మనం. మరి అన్నిటికి ఎవరు చెప్పారు వాక్యం? నువ్వు ఆడుండి చెప్పయ్యా చాలు, ఇంటికా నా దాసులు లేచి కూర్చుంటాడు అంటున్నాడు. ఈరోజు నీకుందా విశ్వాసం? ఈరోజు అంత విశ్వాసంగా మనం ప్రార్థించుకోగలుగుతున్నామా? అంత విశ్వాసంతో మనం దేవుని నమ్మగలుగుతున్నామా? అతను ఒక శతాధిపతి అయినా సరే ప్రభు దగ్గర తగ్గించుకొని తన దాసుని స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాక అతను ఒక అన్యుడు, అతనికి దేవుని గురించి తెలియదు, వాక్యం ఏమీ తెలియదు. కానీ దేవుణ్ణి తను గణపరుస్తున్నాడు. అంటే దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు. ఇందాక చెప్పుకున్నది లోకానుసారమైన ఇల్లు, ఇది తగ్గించుకునే ఇల్లు. దేవుని కోసం ఎంతైనా
తగ్గించుకోవాలి. ఆయన నీ కోసం ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఆయన ముళ్ళ కిరీటాన్ని నీ కొరకు భరించాడు. ఈ పంత దున్నారట. సిలువ అంటే చాలా హీనమైన శిక్ష. ఆ దేశంలో, రోమా దేశంలో సిలువ వేయటం అంటే చాలా హీనమైన శిక్ష. ఆ హీనమైన శిక్షను నీ కొరకు ఆయన భరించాడు. వీధుల్లో మొహం మీద ఉమ్మేసుకుంటూ, మొహం మీద కొట్టుకుంటూ, త్రోసి వేసుకుంటూ, భుజం మీద సిలువను పెట్టి ఆయన కొరడాలతో కొడుతూ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ ఒక జంతువుని కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టు ఆయన వీధుల వెంట కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే ఆయన ఒకసారైనా సిగ్గుపడలేదే? ఇంతమంది ముందు నన్ను కొడుతున్నారు, ఇంతమంది ముందు నా మొహం మీద ఉమ్మేస్తున్నారు, నువ్వు దేవుడు అంటున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, వీళ్ళందరూ నేను భోజనాలు 5 రొట్టెలు 2 చేపలు పంచి పెడితే తినలేదా? వీళ్ళందరూ వాళ్ళకి అనారోగ్యాలు వస్తే నేను ముడితే వాళ్ళు స్వస్థత రాలేదా? చచ్చిపోయిన వాళ్ళు లేవలేదా? మరి నేనెందుకు అని తగ్గించుకోకుండా తను ఏం పని చేయకుండా అలా ఉన్నాడండి. నీ కొరకు ఎంత తగ్గించుకున్నాడు యేసు. ఈరోజు దేవుని కొరకు నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని కొరకు కనీసము తగ్గించుకునే ఒక పనిని నువ్వు చేయగలుగుతున్నావా? ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి మందిరానికి రాగానే అందరూ లేచి నిలబడుతున్నారట. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, ఒక కలెక్టర్ అంట. ఆయన రాగానే అందరూ లేచి నిలబడుతున్నారట. ఆయన అనుకున్నాడట, ఇక లాభం లేదు, అయ్యగారు చెప్పే వాక్యం కూడా వింటాలేదు, అందరు నేను రాగానే లేచి నిలబడుతున్నారు, ఏం చేయాలని అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడిగాడట. అయ్యగారు, నాకు ఈ చర్చిలో లీస్ట్ పని అంటే అసలు ఇది ఎవ్వరూ చేయలేరు అనే ఒక పని ఉంటే నాకు ఇవ్వండి అయ్యా, ఒక పని ఉంటే నాకు ఇవ్వండి అంటే ఆయన మొహమాట పడుతున్నాడంటే ఏ పని లేదయ్యా, ఒక్క పని మాత్రం ఉంది అని అన్నట్టు. ఏం పని అంటే చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చొని ఆ చెప్పులు అక్కడ పెట్టి, వచ్చిన వాళ్ళ చెప్పులన్నీ అక్కడ పెట్టి వాళ్ళకు ఒక చిన్న స్లిప్ ఇచ్చి పంపించాలని ఒక్కటే ఖాళీ ఉందంటే సంతోషంగా అంగీకరించాడట. ఇది నాకు కావాలి ఈ పని. ఒక కలెక్టర్, ఒక మంచి అధికారి అతను. చూడండి ఎంత గొప్పవాడతను. లోకానుసారంగా చూసుకుంటే కానీ ఎక్కడున్నాడు? చెప్పులు ఇప్పే దగ్గర, ఆ మురికి చెప్పులు ఇప్పే దగ్గర కూర్చొని అందరూ అనుకుంటున్నారట, అందరూ ఎవరో కూర్చొని ఉన్నారని చూస్తే తీరా ఆయన కూర్చొని ఉన్నారట. అందరూ తలలు ఉంచుకొని సిగ్గు, అందరూ ఎవరైనా సరే పెద్ద పని చేయాలనుకుంటారు మందిరంలో, చిన్న పని ఎవరు చేయడానికి ఇష్టపడరు. అందరూ ఇక్కడే కూర్చోవాలనుకుంటారు, కింద ఎవరు ఉండాలనుకోరు. నిజంగా ఈ రోజుల్లో 10 మంది సేవకులు వచ్చారనుకోండి, 5గురికి ఈ స్టేజ్ సరిపోయింది అనుకోండి, మిగతా 5గురిని అక్కడ కూర్చోబెట్టామో చచ్చేమన్నా, పిలవలేదంటారు స్టేజ్ మీదకి. కానీ యేసుప్రభు నీ కోసం ఎక్కడ కూర్చున్నాడండి? యేసుప్రభు నీ కోసం ఎక్కడ నిలబడ్డాడు? యేసుప్రభు నీ కోసము ఎలా అవమానించబడ్డాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు ఆయన తగ్గించుకున్నట్టు నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? నువ్వు సింహాసనం మీదకి రావాలంటే, నువ్వు స్టేజ్ మీదకి రావాలంటే దేవుడే నేను కూర్చోబెట్టాలి. ఎవరు నేను కూర్చోబెట్టినా నేను లేపి అవతలకు పంపిస్తాను. దేవుడు ఇచ్చే ఆధిక్యతే మన జీవితంలో నిలిచి ఉంటుంది. కానీ మనకి మనం తెంచుకునే ఆధిక్యత ఏది? మన జీవితం మనం ఎంత మంచి దేవుని కొరకు పరుగులెత్తలమైనా సరే, ఎన్ని కానుకలు ఇచ్చేవాళ్ళమైనా సరే, ఎన్ని చేసేవాళ్ళమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ప్రభు సన్నిధిలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా ఆశీర్వదించబడతావు. ఏ పని ఈరోజు నీకు మందిరంలో, సేవలో, పరిచర్యలో నీకు ఏది చిన్న పని అది చూసుకొని నువ్వు పని చేయడం మొదలుపెట్టు. పెద్ద పనిలో నిన్ను నమ్మకంగా దేవుడు నిలబెడతాడు. చిన్న దానిలో నమ్మకంగా ఉంటే పెద్ద ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. లారీ ఓనర్ కావాలంటే ముందు క్లియర్ కావాలి, ఆ లారీ గురించి తెలవాలంటే. ఒక్కసారిగా మనం పెద్ద ఇవ్వాలి. ఇప్పుడు ఇన్ని అనుభవాలతోటి, ఇన్ని కష్టాలతోటి, ఇన్ని శ్రమలు, మరణాలు, కరువులు, ఆకలి, ఇన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ దాకా వచ్చాము. ఎన్ని సంవత్సరాలు పట్టింది మేము ఇక్కడ దాకా రావటానికి. ఒక్కసారి మనం పైకి ఎక్కాలంటే ఎక్కలే ఉంది. ఒక్కసారి ఎక్కామనుకోండి, 10 మెట్లు కట్టకుండా, కింద పిల్లర్స్ పోయకుండా, పైన స్లాబ్ వేసేసి పైన డాబా కట్టి కూర్చున్నాం అనుకో, మొత్తం కూలిపోతుంది. ఎప్పుడు కూడా నువ్వు స్టెప్ బై స్టెప్ పైకి రావాలి. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకో, ఆటోమేటిక్గా నువ్వు హెచ్చించబడతావు. నిన్నెవరు హెచ్చించబడక, నిన్నెవరు హెచ్చించక్కర్లా.
నిన్నెవరు పైకి లేపక్కర్లే, నేను ఎవరు ఆపలేరు అసలు నీ యొక్క ఆశీర్వాదాన్ని. ఒకసారి తగ్గించుకొని చూడు యేసయ్య సన్నిధిలో. ఈ యొక్క గొప్ప వ్యక్తి, శతాధిపతి అయినటువంటి వ్యక్తి దేవుని ముందు తగ్గించుకుంటాడు. ఎవరి ముందు నువ్వు తగ్గించుకోగలవు? వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూసినప్పుడు అక్కడ చేసి, వీళ్ళు చూసినప్పుడు ఇక్కడ చేసి, అందరు జనాలు బాగా చూస్తున్నప్పుడు చెత్తెత్తి, అది కాదు. నువ్వు తగ్గించుకుంటున్నావా లేదా దేవుడికి తెలియాలి. నీ తగ్గింపు మనుషులు కాదు, పాస్టర్ గారు కాదు, సంఘ పెద్దలు కాదు, పాస్టర్ గారికి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు కాదు చూడవలసింది, యేసు ప్రభు చూడాలి. ఈ శతాధిపతి తగ్గించుకోవటం మనుషులు ఎవరు చూడలేదు, దేవుడు చూసి. అందుకని ఇందులో రాయబడిందన్నమాట. దేవునికి స్థానం ఇవ్వకుండా లోకానుసారమైన ఇంట్లో ఉన్నావా, లేకపోతే అసలు దేవుని ఎదుట తగ్గించుకోకుండా హెచ్చించుకునే ఇంట్లోనే ఉంటున్నావా? తర్వాత చూద్దాం మూడవది, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నాకు చెప్పుకున్నది ఏమిటండి? తగ్గించుకున్న ఇల్లు. ఇది యేసయ్యను చేర్చుకున్న ఇల్లు. యేసయ్య 12 మంది శిష్యులను పంపిస్తూ అంటాడు, మీరు మీ చేతితో ఒక సంచిని కానీ 2 జతల బట్టలు కానీ తినడానికి ఆహారాన్ని కానీ మీరు ఏమీ తీసుకెళ్ళొద్దు. నేను ఎక్కడికి పంపిస్తే మీరు అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళి ఒక ఇంటిని చూసి ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే అక్కడి నుంచి వచ్చేదాకా ఆ ఇంట్లోనే ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరు చేర్చుకోకపోతే మీరేం చేయాలి? వెళ్ళి మీ పాత దులిపిరండి చాలు. ఎందుకు దులుపమన్నారంటే రేపు పొద్దున దేవుని రాకడలో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, నేను నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను చేర్చుకోలేదంటే తెలివైన వాళ్ళం కదా. మనం ఏమంటామంటే, ఎప్పుడు వచ్చావు ప్రభువా నిన్ను చేర్చుకోవటానికి అన్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నన్ను కాదు చేర్చుకునేది. అందుకనే గొర్రెల్ని మేకల్ని అక్కడ అటు ఇటు కూర్చోబెట్టి నిలబెట్టి ఏమంటాడట, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి రాలేదు, నాకు వస్త్రహీనున్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, ఇట్లా చేయలేదు కాబట్టి నువ్వు నరకంలోకి వెళ్ళు అని అంటే వీళ్ళు అంటారట, నేనెప్పుడు చేశాను ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి? ఒక స్త్రీతోటి దేవుడు చెప్పాడట, బాగా ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడట, అమ్మా రేపు నేను మీ ఇంటికి వస్తాను అన్నాడట. ఇక ఆనందానికి అవధులు లేవన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు మా ఇంటికి వస్తాడు. చుట్టాలు వస్తానంటేనే ఇల్లంతా సర్దేస్తాం, ఇల్లంతా దులిపేసి తుడిసేసి నీట్గా పెట్టేస్తాం కదా. మరి యేసు ప్రభు వస్తానన్నాడు. ఇప్పుడు ఇక ఆమె ఆనందానికి అవధులు లేవన్నమాట. అన్ని రెడీ చేసేసింది, ఇల్లంతా మొత్తం బెడ్షీట్లు మార్చేసింది, కట్టెలు మార్చేసింది, అన్ని ఉతికేసింది, ఇల్లంతా కడిగేసింది, సామాన్ అంతా తోమేసింది, రాత్రి అంతా నిద్రపోకుండా మంచిగా అన్ని తయారు చేసి మంచిగా నీట్గా పెట్టుకొని ఇక యేసు ప్రభు రేపు పొద్దున్న మా ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఎదురు చూస్తూ ఉంటే పొద్దున్నే ఒక అడుక్కునే వచ్చింది. ఎవరు వచ్చారండి? అడుక్కునే వచ్చిందట. అమ్మా ఆకలి అవుతుందమ్మా, ఇంత అన్నం పెట్టమ్మా అందట. అంటే నీకు పొద్దున్నే ఏం పని లేదా? ఈరోజు అసలు యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడని అన్నీ రెడీ చేసుకుంటే నీ మురికాలు వేసుకొని మెట్లు ఎక్కి వచ్చినవి ఎందుకు? దిగు 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 అని పంపించేసిందట. పాపం ఆ ముస్లామా అలాగే వెళ్ళిపోయిందట. పొద్దున టిఫిన్ సెక్షన్ అయిపోయింది, టిఫిన్కి రాలేదు, భోజనం మంచి పిండి వంటలు చేసిందంట, మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకుందట. మధ్యాహ్నం భోజనం టైంలో ఎదురు చూస్తుందట, యేసు ప్రభు భోజనం టైంలోనైనా వస్తాడేమో. ఎదురు చూస్తే మధ్యాహ్నం ఒక ఆయన ఒక సంచి వేసుకొని వచ్చాడట. సంచి వేసుకొని వచ్చి, అమ్మా
నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, బాగా ఆకలి అవుతుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అన్నాడంట. అంటే ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టడం కుదరదండి, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా ఈరోజు అసలే పెట్టను, వెళ్ళిపో అందట. సరే అయిపోయింది. సాయంత్రము మళ్ళీ భోజనం కొరకు ఎదురు చూస్తుందట. మళ్ళీ సాయంత్రమైనా వస్తాడేమో. మళ్ళీ సాయంత్రము ఒక యవనస్తుడు వచ్చారట. యవనస్తుడు వచ్చి, అమ్మ నేను ఈ ఊరు కాదు, అనుకోకుండా ఈ ఊర్లో చిక్కుపడిపోయాను, నాకు వెళ్ళటానికి కూడా దారి లేదు, మరి నాకు ఏదైనా సహకరిస్తారంటే, నేను ఏమీ సహకరించను, ముందు నా ఇంట్లోంచి వెళ్ళిపోయి, ఈరోజు చాలా ముఖ్యమైన వ్యక్తి నా ఇంటికి వస్తున్నాడు, మీరు అసలు అడుగు కూడా పెట్టదు, పోండి అన్నమాట. ఒకవేళ అంతకుముందు ఎప్పుడైనా కొద్దిగా సహకరించేదేమో, అందుకే వచ్చారు ఆ దగ్గరికి. ఇక వద్దు అందట. అనేసరికి అందరు వెళ్ళిపోయారట. చాలా టైం అయిపోయిందట, నైట్ అయిపోతుందట. మళ్ళీ గదిలో కూర్చొని, నన్ను మోసం చేసావు ప్రభా, నువ్వు ఎంత మోసం, మనుషులే మోసం చేస్తారంటే దేవుడు మీద నువ్వు కూడా నన్ను మోసం చేశావు. అసలు నాకు ఏంటి, నువ్వు ఎందుకు ఇంత అబద్ధం ఆడావు, రానంటే నేను ఎంత సిద్ధపడినా కదా, నేను ఏమన్నా రమ్మన్నా నువ్వు మా ఇంటికి అని అడిగిందట ప్రభు. పిచ్చిదానా, నీ ఇంటికి నేను ఈరోజు 3 సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చావు ప్రభా నా ఇంటికి 3 సార్లు అంటే, పొద్దున్నే వచ్చాను ముసలామ్మలాగా, మధ్యాహ్నం వచ్చాను ఒక బాటసార్లాగా, సాయంత్రం వచ్చాను ఒక అన్ని కోల్పోయిన వ్యక్తిలాగా ఇచ్చావా అంటే, వాళ్ళు నువ్వెందుకు అట్లా వస్తావు, నువ్వు యేసు ప్రభు అంటే ఎట్లా వస్తావు, మంచి తెల్ల నంగి వేసుకొని మంచిగా నీట్గా టిప్ టాప్ గా రెడీ అయ్యి మంచి స్ప్రే కొట్టుకొని చక్కగా మా ఇంట్లో ఇంత కొత్త బెడ్షీట్లు వేసి అన్ని చేసి రెడీ చేస్తే నువ్వు మురికొట్లు వేసుకొని నువ్వు వస్తావని నేను ఎందుకు అనుకుంటా ప్రభు అన్నమాట. అలాంటి వాళ్ళల్లో నువ్వు ఒకళ్ళకి చేస్తే నాకు చేసి ఒకసారి చెప్పండి కూడా ప్రభు నమ్మ. ఈరోజు ఎంతమందిని యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం, ఎంతమంది యేసు ప్రభు పంపించే వ్యక్తులకు సహకరిస్తున్నాం, ఎంతమందిని అసలు యేసయ్య కలిగిన ఆ మనస్సును, అంటే యేసు ప్రభు నాకు చేయండి అంటా లేదు, అటువంటి వాళ్ళకి నువ్వు ఎంత ప్రేమను చూపించగలుగుతున్నావు. ఆ ఇల్లు జక్కయ్య ఇల్లు, యేసయ్యను చేర్చుకునే ఇల్లు. జక్కయ్య అప్పటిదాకా కూడా ట్యాక్స్ కలెక్టర్ ఎన్ని భయంకరంగా జనాల్ని మోసం చేసి 10 రూపాయలు వసూలు చేసే కాడ 40 రూపాయలు వసూలు చేశారు. అంత ప్రజల్ని కష్టపెడితే జక్కయ్యనందరూ కూడా ఒక శత్రువుని చూసినట్టు చూస్తూ, జక్కయ్య అంటే అందరూ అసహించుకుంటున్నారట. మనుషులు అసహించుకునేటటువంటి జక్కయ్య యేసు ప్రభు వస్తున్నారంటే ఎలా ఉంటాడో చూద్దామని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన పుట్టివాడు కనుక ఆయనకి ఏం కనపడదని పైన ఎక్కి కూర్చున్నాడట. యేసు ప్రభు నడిచి వచ్చి డైరెక్ట్ గా వచ్చి ఆ చెట్టు కింద నిలబడి తలపైకి ఎత్తి, జక్కయ్య దిగు అన్నాడట. అనగానే ఇవాళ నీ ఇంటికి రావాలి అంటే వెంటనే చేర్చుకున్నాడట. నువ్వు నా దేవుడు కాదు, నువ్వెవరు మా దేవుడు వా, నువ్వెవరు మాకు చుట్టానవా, నువ్వెందుకయ్యా మా ఇంటికి అనలేదు. వెంటనే దేవుణ్ణి తన ఇంటిలోకి, యేసయ్యను తన ఇంట్లోకి ఆహ్వానించాడట. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోకి అడుగు పెట్టాడో ఒక్క మాట కూడా మాట్లాడలేదట. జక్కయ్య నీ హాల్లో ఈ ఇల్లు ఎలా కట్టావు నీకు గుర్తుందా అని అడిగాడు జక్కయ్య. ఆమెన ఇంత పాయరా వేసి, ఇంత మంచిగా చేసి, ఇంత మంచి ఎలివేషన్ చేసి, ఇంత బాగా కట్టావు కదా, ఎంతమందిని మోసం చేశావు జక్కయ్య అని అడిగాడా? అడగలేదు. లోపల అడుగు పెట్టగానే ఈ రాయి ఎవరిని మోసం చేసి వేసావు జక్కయ్య అన్నాడా? ఈ సోఫా ఎవరిని మోసం చేస్తే వచ్చింది? ఈ మంచము, ఈ బీరువాలు, ఈ ఫ్రిడ్జ్లు, ఈ విలువైన వస్తువులు, నీ ఒంటి మీద ఉన్న బంగారం ఎవరిని మోసం చేసి తెచ్చావు జక్కయ్య? ఒక్క మాటైనా యేసు ప్రభు అడిగేది బైబిల్ ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు. యేసు ప్రభు సైలెంట్ గా లోపలికి వస్తున్నాడు. జక్కయ్యలో ఉన్న మలినం ఒక్కొక్కటి బయటికి వస్తా, ఒక్కొక్క మలినం, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క నేరం అన్ని ఒక్కొక్కటి. అసలు యేసు ప్రభు ఏం మాట్లాడాలి, ఒక్కొక్కటి జక్కయ్య చెప్తున్నాడు. యేసు ప్రభు మౌనం అయిపోయాడు. అంటే ఒక విశ్వాసి ఒక్కొక్కసారి మౌనంగా ఉండటం చాలా మంచిది, అనవసరంగా మాట్లాడేది ఉంటుంది. ఒక్కొక్కసారి నువ్వు సైలెంట్ గా ఉండు, బయటికి రావాల్సిన అవే వస్తా ఉంటాయి. మనకు మాటలు వచ్చని మనం మాట్లాడగలమని ప్రతి చోట మనం మాట్లాడాలని చూడకూడదు. యేసు ప్రభుకు మాటలు రావా? జక్క ఇంటికి పోయి ఎన్ని క్వశ్చన్లు వేయొచ్చండి, ఎన్ని అడగొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా వాళ్ళ యేసు ప్రభు
చక్కగా దీనంగా లోపలికి వెళ్ళారు. ఇక జక్కయ్య గుండెల్లో భయం మొదలైంది. అమ్మో, ఈ మౌనానికి అర్థం ఏంటో మనసులో ఆలోచిస్తూ ఒక్కసారి వంగి నేల మీద రాస్తున్నాడు. అక్కడ ఉన్న రాళ్ళు వేసే వాళ్ళందరూ అనుకుంటున్నారు నా పాపమే రాస్తున్నాడు, నా పాపమే రాస్తున్నాడని రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయారు. యేసయ్యను నీ ఇంట్లో చేర్చుకుంటే ఏమి నీ ఇంట్లో ఉండాలో అవే ఉంటాయి. బయటికి పోవాల్సినవి అన్నీ ఆటంతట అవే పోతా ఉంటాయి. అందుకనే యేసయ్యకి ఏమి ఇవ్వాలి? మన ఇంట్లో స్థానాన్ని ఇవ్వాలి. యేసుని చేర్చుకునే ఇల్లు, యేసయ్య సన్నిధిలో తగ్గించుకున్న ఇల్లు, తర్వాత యేసయ్యను చేర్చుకున్న ఇల్లు, యేసయ్యను అసలు చేర్చుకునే ఇల్లు మొదట నేర్చుకుంది. తర్వాత చూద్దాం మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. అమ్మా 14:3 ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనములకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల చాలనా అదొద్దు, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట కూర్చొని ఉండెను. అంటే సీమోనికి కుష్ఠరోగం వచ్చిందట. కుష్ఠరోగం వస్తే సీమోను ఏం చేశాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు సీమోనుని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే దేవుడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను యేసుని నా ఇంటికి ఆహ్వానించుకుంటాను. చూడండి, కొంతమంది ఒక కార్యం జరిగిన తర్వాత, ఒక అద్భుతం జరిగిన తర్వాత మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకు? దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని, తన జీవితంలో చేసిన రహస్యంగా చేసిన ఆ అద్భుతాన్ని 10 మందికి తెలియజేయడానికి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. 10 మంది కుష్ఠరోగుల్లో దేవుడు 10 మందిని స్వస్థపరిచాడట. 9 మంది వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. 10వ వాడు మాత్రం వెనక్కి వచ్చి ప్రభువా నాకు స్వస్థత కలిగిందని చెప్పాడట. ఏం చెప్పాడు? నాకు స్వస్థత కలిగింది. అంటే అతను ఏముందండి? కృతజ్ఞత ఉంది. దేవుడి వాక్యం చెప్తుంది, కృతజ్ఞత కలిగిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఆశీర్వదించడు. మన జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? కవితమైన జీవితంలో దేవుడు అద్భుతం చేసింది, పరిగెత్తుకొని మందిరానికి వచ్చి చెప్పేవాళ్ళే సాక్షి. అంతే. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎవరైనా సరే అద్భుతం జరగగానే ఏం చేస్తారు? మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్తారు. కొంతమంది మనం ఎంతో కాలంగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, కానీ కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. వాళ్ళకి ఎంత ప్రార్థన చేస్తామంటే ఉపవాసాల్లో చేస్తాం, కన్నీరు గారు చేస్తాం. వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించుకొని నిద్రలు మాని. ఎందుకంటే ఫోన్ ఎలా చెప్తారంటే మనకు చెప్పినప్పుడు, అయ్యా నాకు బాగా కష్టంగా ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ బాధని మా బాధగా తీసుకొని మందిరంలో కూర్చున్నప్పుడల్లా, మోకరించినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా, ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక అద్భుతం జరగగానే మన కంటికి కనపడరు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎంతమంది ప్రార్థన చేశారు. ఒక 4 రోజులు వస్తారు, వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరిగింది, మళ్ళీ కంటికి కనపడరు. ఇక ఏమైపోతారో తెలియదు వాళ్ళు. ఈ సమస్య ఉన్నంత కాలం ఇక ఎలా వస్తారంటే, ఎంత బాగా వస్తారంటే మందిరానికి, ఎంత బాగా ప్రార్థనలో ఉంటారంటే, అసలు ఎంత మంచి సహవాసం అనుకుంటాం మనం ఒక్కోసారి. అంటే వాళ్ళ అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు. ఒక కార్యం జరగగానే కనపడకుండా పోతారు ఇక వాళ్ళు. కనీసం మందిరానికి వచ్చి నేను ఈ మందిరంలో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఈ కార్యం చేశారు, ఒక చిన్న సాక్ష్యం చెప్పాడు. పోని సాక్ష్యాన్ని వదిలేండి, కనీసం కంటికి కూడా కనిపించరు. తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే బాగున్నాను, బాగున్నాం. ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోనికి కుష్ఠరోగాన్ని దేవుడు బాగు చేసినప్పుడు కృతజ్ఞత కూడికను పెట్టుకున్నాడట. మనం అందరం కూడిక పెట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఈ లాక్డౌన్ లో మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మనం ఎవరు కూడికలు పెట్టుకోలేము. కనీసం మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో నిలబడి, ప్రభు నా జీవితంలో నేను ఇక్కడ ప్రార్థన చేశాను, ఈ మందిరానికి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను, దేవుడు నన్ను ఇలా స్వస్థపరిచారు అని వచ్చి ఒక్క మాట
మేమేమో కొంతమంది విషయాల్లో తెలియక ఇంకా కార్యం జరగలేదేమో అని ప్రార్థన చేస్తా ఉంటాం వాళ్ళ గురించి. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో మనం ఇది ప్రార్థన చేశాం కదా, ఇది జరిగిందని చెప్తే గానీ తెలియదు. అంటే కృతజ్ఞతని దేవుడు ఇష్టపడతాడు. కృతజ్ఞత కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీకు కృతజ్ఞత ఉండాలి. నీకు దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి నువ్వు కృతజ్ఞతతో దేవుని ఎదుట సాక్షిగా ఉండాలి, దేవుని స్తుతించాలి. ఈ యొక్క సీమోను యొక్క అనే వ్యక్తి కుష్ఠరోగం నయమైనందుకు కృతజ్ఞత కూడికను పెట్టుకున్నాడట. ఆ ఇంటికి యేసు ప్రభుని ఆహ్వానించాడట. చూడండి, ఇదే ఇల్లండి దేవుడు చేసిన మేలునికి దేవుణ్ణి స్తుతించే కృతజ్ఞత కలిగిన ఇల్లు. ఈరోజు మన ఇంట్లో ఎన్నో కార్యాలు జరుగుతాయి. మన బిడ్డల విషయంలో జరుగుతుంది, మన భర్త విషయంలో జరుగుతుంది, లేదా పురుషులైతే మన భార్య విషయంలో ప్రార్థించినప్పుడు జరిగింది. మన ఇంటికి వచ్చి వెళ్తున్న వారి విషయంలో ఫలానా వ్యక్తికి ఆ సమస్య ఉందండి, మీరు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే వాళ్ళకి కార్యం జరిగింది. ఎన్నో జరుగుతాయి, కానీ వాటిని మనం గుర్తు పెట్టుకోం, వాటిని మనం లక్ష్య పెట్టం. దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలన్న కృతజ్ఞత 10 మందిలో ఒక్కరికే ఉంటుంది. 10 మందిలో ఒక్కళ్ళే ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు. అంటే కృతజ్ఞత, మనుషులు కృతజ్ఞత అక్కర్లేదండి, దేవునికైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులకి కృతజ్ఞత చెప్పకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చావు, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత కష్టంలో వచ్చావు, నిన్ను దేవుడు ఎలా ఆదరించాడు. నేను దైవజనురాలు ఆదరించకపోవచ్చు, ఒకవేళ వాళ్ళకి నీ హృదయంలో ఉన్న బాధ తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎలా ఆదరించబడ్డావు దేవుని చేత. ఈ మందిరంలో ఎంతో మంది వివాహాలు కానులకి దేవుడు వివాహాలు చేశాడు. ఎంతమందో వచ్చి అసలు వివాహాలు అది జరగకుండా అలా ఉండిపోయిన వాళ్ళకి వివాహాలు చేశాడు. ఎంతో మంది చాలా విషయాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. చాలా తక్కువ మంది దేవుని మందిరంలో నిలబడి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళని నేను చూస్తూ వస్తున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ ఇల్లు కృతజ్ఞతతో నింపబడి ఉందా? దేవుడు నీ చేసే మేళ్ళన్నింటినీ అంగీకరిస్తున్నావు, మేళ్ళన్నింటినీ పొందుకుంటున్నావు, కానీ నీ ఇంట్లో నీ ఇంటి వారితో కలిసి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుర్కొంటున్నావా? తర్వాత చూద్దామండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూడండి. సమయం కొద్దిగా ఉంది కాబట్టి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలోనంట కొర్నేలి అని భక్తి పరుడు ఉన్నాడట. చూడండి, ఈ రోజున మన క్రైస్తవులు ఎవరైనా మనల్ని చూసి వీళ్ళు బాగా భక్తి పరులు అని అనుకునే రీతిగా మన భక్తి ఉండాలి. ఎందుకంటే నువ్వు మనుషుల ఎదుట సాక్షిగా ఉండాలి, దేవుని ఎదుట సాక్షి. నీ దేవుని ఎదుటగా సాక్షిగా ఉంటే సరిపోద్దు, నీ ఎదుట నేను మంచిగా ఉండవలసిన అవసరం లేదని మనం అనుకోవద్దు. ఇక్కడ కొర్నేలి అనే వ్యక్తి ఒక అన్యుడు. అతడట బహుధర్మం చేయించు మంచి పనులు చేస్తూ అతడు దేవుణ్ణి అంగీకరించి తన బ్రతుకుని మార్చుకొని దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాడట. బ్రతుకుతున్నప్పుడు ఈ భక్తిని, ఈ ధర్మాన్ని, ఈ నీతిని, ఈ పరిశుద్ధతను, ఈ ఇంట్లో రహస్యంగా చేసే ప్రార్థనని, కుటుంబంతో కలిసి చేసే ప్రార్థనని ఎవరు చూశారంటండి? దేవుడు చూశాడట. అంటే నేను ఇదంతా కొంచెం ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఒక వాక్యం చెప్పారనుకో, కొర్నేలి గురించి చెప్తే వాక్యం అంతా అదే సరిపోదు. అందుకనే క్లుప్తంగా ఆ వ్యక్తి గురించి మీకు చెప్తున్నాను నేను. ఆ వ్యక్తి కొర్నేలి అంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి అంతగా నమ్మకంగా ఉంటున్నప్పుడు అతన్ని ఎవరు చూశారంటే దేవుడు చూసి పేతుర్ని ఆ ఇంటికి పంపించారు. పేతుర్ని ఆ ఇంటికి పంపించినప్పుడు పేతురు వచ్చి కొర్నేలి ఇంట్లో వాక్యం బోధించి
బోధించినప్పుడు అతని బంధువులందరూ కూడా రక్షణ పొంది బాప్తిస్మం పొందారు. అంటే అన్యుడైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడట. అంటే నీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ ఇల్లు ప్రార్థన చేసే ఇల్లుగా ఉందా? ఉందండి. మన ఇంట్లో ప్రార్థన ఉందా? కొన్నేలి ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉందట. మరి మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం మనం? కొన్నేలి ఇల్లు ప్రార్థించే ఇల్లుగా ఉంది కాబట్టి కొన్నేలి ఆశీర్వదించబడ్డాడు, కొన్నేలి కుటుంబం ఆశీర్వదించబడింది, కొన్నేలి బంధువులు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నీ ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉంటే, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ప్రార్థించే వారిగా ఒక్కళ్ళ ప్రార్థన సరిపోదండి. మావిడ బాగా ఉపాసాలతో ప్రార్థన చేస్తుంది, నేను మాత్రం 3 పూట్ల తిని పడుకుంటా అంటే అస్సలు కుదరలేకుండా. లేదా మా ఆయన 3 పూట్ల బాగా ప్రార్థన చేస్తాడు, నేను 3 పూట్ల తినే మంచి కంటిన్యూగా నిద్రపోతా, సాయంత్రం రాత్రి 9 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటల దాకా కన్ను తెరిచి కూడా చూడండి కుదరదు. మన 4 పక్షవాతం గల వ్యక్తిని ఆ పరుపు మీద నుంచి ఆ కప్పు విప్పి తీసుకొని వస్తున్నప్పుడు ఒకళ్ళే పట్టుకున్నారు ఆ మంచాన్ని. కాళ్ళు గట్టి ఎంతమంది పట్టుకున్నారు? 4 పట్టుకున్నారు. 4 పట్టుకున్నారు కాబట్టి, 4 ఐక్యతతో పట్టుకున్నారు కాబట్టి, 4 గట్టిగా పట్టుకున్నారు కాబట్టి, 4 ఒకే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి ఏమైంది? చక్కగా కిందకి దిగొచ్చిండు, ఏ ఇబ్బంది లేదు, అంత జనంలో దించగలిగాడు, స్వస్థత పొందుకొని ఆ పరుపు పెట్టుకొని పోయిండట. నీ ఇల్లు మీరు అందరూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఒక్కళ్ళే ప్రార్థించే వ్యక్తి ఎంతగానో ప్రార్థన చేస్తాడండి. ఎంతగానో ఒక మనిషి ప్రార్థన చేసేసి ఆ మనిషి కూడా తీసుకొచ్చి మానేస్తాడు. ఎంతగానో అందరూ కడుపు నిండా తిని పడుకుంటుంటే ఒక మనిషి మాత్రం ఎన్ని ఉపవాసాలు చేస్తారు? ఎన్ని ఉపవాసాలు? ఒక మనిషి ఉపవాసం చేయాలి. వీళ్ళందరూ ఆయన తిని చక్కగా నిద్రపోతుంటే ఈ మనిషి మాత్రం ఏమేం పాపం చేస్తుందో, ఇతనేం పాపం చేస్తున్నాడు. ఈ మనిషి మాత్రమే ఒక్కొక్కసారి ఇల్లంతా ఖాళీగా, అందరూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారు. ఒకళ్ళే భర్త కానీ లేదా భార్య కానీ ఒక్కళ్ళే పని చేశారంటే మనం ఏమంటాం? మీరందరూ ఖాళీ కూర్చొని 3 పూట్ల తింటా ఉంటే నేను ఒక్కదాన్ని ఎందుకు కష్టపడాలి? నేను ఒక్కదాన్ని ఎందుకు కష్టపడాలి? నేను ఒక్కదాన్ని ఎందుకు కష్టపడాలి? నేను సంపాదించినైతే మీరందరూ కూర్చొని తింటారా? నేనేం పాపం చేసిన అంటావా ఎవరైనా? మరి ఆ భక్తి కూడా దేవుని దగ్గర అందరూ హాయిగా ప్రశాంతంగా గడుపుతున్నప్పుడు వీళ్ళు నరకానికి పోకూడదని, వీళ్ళు పాపంలోకి పోకూడదని, వీళ్ళు నశించిపోకూడదని ఒక్క వ్యక్తి ఎంతగానో పోరాడుతూ ఉంటారు. 4 ఉన్నప్పుడు 4 పోరాడాలి, 5 ఉన్నప్పుడు 5 కలిసి పోరాడాలి, అందరూ ప్రార్థన చేయాలి. దీంట్లో చూడండి, ఒక్కళ్ళు ప్రార్థన చేస్తేనే దేవుడు అన్ని అద్భుతాలు చేస్తుంటే, దీంట్లో ఉన్న 5 ప్రార్థన చేస్తే రోజుకు 5 గంటలు ప్రార్థనా పైకి వెళ్తారు. ఒక్కొక్కరు 1 గంట చేసిన 1 గంట, రోజులో 24 గంటల్లో ఒక వ్యక్తికి 1 గంట ఖాళీ ఉండదా అండి? 1 గంట నీ ఇంట్లో ప్రార్థన చేయి, మోకరించి. ఇలా బాగా మామిడి ఉపవాసం 4 గంటల దాకా 5 గంటల దాకా ఉపవాసం చేసింది. ఈ రోజు బాగా నిండిపోయింది పరిశుద్ధాత్మ మా ఇంట్లో కాదు. ఒక వ్యక్తి మండించబడతా ఉంటే ఇంకొక వ్యక్తి కూడా ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తా ఉంటే 2 కట్టెలు మండించబడతాయి. ఈ సల్లారిపోయిన ఈ 4 కట్టెల్లో ఈ ఒక మండే కట్టె ఎంతసేపు మండింది? దీన్ని బట్టపై దాంట్లో పెట్టగానే ఈ 4 కట్టెలు ఆ కట్టెను ఆరిపేస్తాయి. అట్లా ఆరిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. చుట్టూ ఎవరు ప్రార్థన చేయరు. ఒక్కరు చేసి నేను మాత్రం ఎంతగానో చేయను, నేను కూడా నిద్రపోతా, నాకే పట్టింది ఇదంతా నిద్రపోతాను, నేనేమో కోసం ఉండాలి, నాకేం కావాలి వదిలేస్తాను. అప్పుడు ఆ ఇల్లు ఏమైపోతుంది? కొన్నేలి ఇల్లు ఎలా ఉంది? కొన్నేలి ఇల్లు ప్రార్థించే ఇల్లుగా ఉంది. అందుకని అప్పుడు ఏమైతే తెలుసా అండి, అందరూ ప్రార్థిస్తే మీరందరూ ఆశీర్వదించబడతారు. దేవుడు అన్నా నిన్ను బట్టి నీ వారిని రక్షిస్తారు. అప్పుడు నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎంత దురాత్మతో వచ్చినా నీ ఇంట్లోకి వస్తే, నీ ఇంట్లో అడుగు పెట్టగానే నీ ఇంట్లో ప్రార్థన
జక్కయ్య ఎలా మారిపోయాడో నీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఇంట్లోకి రాగానే పరిశుద్ధాత్మ వాళ్ళు తాకుతూ ఉంటే వాళ్ళు మారిపోతూ ఉంటారు. వాళ్ళ హృదయాలు మారుతాయి, వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ పరిస్థితులు మారుతాయి. రోగంతో వచ్చిన నీ ఇంటికి వస్తే స్వస్థత పొందుకొని పోవాలి. నీ ఇంట్లో ఉన్న 4 రోగాలు వేసుకొని పోకూడదు. నీ ఇంట్లో ఉన్న 4 దయ్యాలు వేసుకొని పోకూడదు. నీ ఇంటికి వచ్చుకొని నీ ఇల్లు ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ అగ్నితో నీ గోడలు, గుమ్మాలు, తలుపులు, ప్రతి వస్తువు మండిపోతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు అనునిత్యము నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం రగులుతూ ఉంటుంది కాబట్టి. ఎంతమంది ఇల్లు ఈరోజు ప్రార్థనా గృహంగా మార్చుకున్నారు. కొన్నేళ్ళు ఇల్లు ప్రార్థించే ఇల్లు, ఐక్యత కలిగి ప్రార్థించే ఇల్లు. ఈరోజు ఐక్యత కలిగి నీ ఇంటితో ప్రార్థించే ఏ సమస్యలైనా, నిజంగా చెప్తున్నానండి, ఒక్క ప్రార్థన, ఒక వ్యక్తి ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ వ్యక్తి నలిగిపోతూ ఆ వ్యక్తి ఒక్కడే పోరాటం అవుతుంది. నలుగురు ప్రార్థిస్తే కొన్నేళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడ్డారు. అందరూ అనుకుంటారట, అబ్బా ఫలానా ఇంటికి వెళ్ళాలి, మనం వెళ్తే ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెనో. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలండి, ఏ జరగని కార్యాలు కూడా జరిగిపోతాయి. వాళ్ళు ఒకసారి పలకరించిపోతే చాలు కార్యాలు జరిగిపోతాయి. ఈరోజు నీ ఇల్లు ప్రార్థించే ఇల్లుగా ఉందా? తర్వాత చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 38-39 వచ్చిన 38-39 వచ్చిన లూకా సువార్త త్వరగా చదువు. లూకా సువార్త 10వ అధ్యాయం 38-39. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అన్న ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మార్తా మరియల్ని చూస్తే ఏం చేసేవాళ్ళని తెలుసండి? యేసు ప్రభు అట ఆ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడల్లా మార్తా ఇంటికి, మరియా ఇంటికి, మన ఇంటికి ఒకసారి వచ్చిన 2 సార్లు రావడానికి భయపడతారు. అవునా కాదు? కొంతమంది ఇలా ఒక్కసారి పోయిన మనకు 2వ మళ్ళీ పోదామంటే సచ్చినామో మా ఇంటికి, అమ్మో ఆ ఇంటికి పోతే ఇక మనం పోలేము ఆ ఇంటికి అనుకుంటాం. ఎందుకంటే అంత బాగా చూసుకుంటాం, అంత బాగా మాట్లాడతాం, అంత బాగా ప్రేమ చూపిస్తాం. ఒక్కసారి ఏదో పొరపాటున తెలియక వీళ్ళ. కానీ మార్తా మరియలు ఉన్నారట, ఏం చేశారట? యేసు ప్రభు అంట ఆ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఉండటం, మార్తేమో ఉండి పెట్టడం, మరియమ్మేమో వాక్యం వింటాం. అంటే యేసు ప్రభువుతో వచ్చే వారికి ఆతిథ్యము ఇచ్చే ఇల్లు. చేర్చుకునే ఇల్లు అయిపోయింది, ఇది ఆతిథ్యము ఇచ్చే ఇల్లు. అంటే ఆతిథ్యం ఏంటంటే, వచ్చారనుకోండి, ఫలానా ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో కొంచెమైన ఆహారం దొరికింది. ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో ఒక మాట చెప్తారు. మీరు ఆ ఊరు వెళ్తున్నానంటే కొంతమంది ఏం చెప్తారంటే, అక్కడ ఫలానా వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్తే మీకు భోజనం దొరికింది, అక్కడికి వెళ్తే మీకు ఏదైనా కావాలంటే చూసుకుంటారు. అంటే యేసు ప్రభువుకి ఆ ప్రాంతంలో ఆ ఇల్లు ఎలా అయిపోయిందంటే, ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ఇల్లు యేసు ప్రభువుకి ఆతిథ్యం ఇస్తుంది. మంచిగా ఉండి పెట్టి యేసు ప్రభుని మంచిగా చూసుకొని యేసు ప్రభుతో మంచి సహవాసంగా ఉంటున్నారు మార్తా మరియలు, వాళ్ళతో ఉన్న లాజరు వాళ్ళ తమ్ముడు. యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే, ఒక్కొక్కసారి చాలా పరిస్థితులు బట్టి స్త్రీలమైన మనము ఏమైపోతా ఉంటామంటే చేసి చిరాకు పుడుతుందండి. ఒక్కొక్కసారి శారీరకమైన పరిస్థితులు కావచ్చు, మానసికమైన పరిస్థితులు కావచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా వస్తుందంటే ఆ వ్యక్తికి ఏదైనా చేయాలంటే మన మనసు సహకరించిన పరిస్థితుల్లోకి ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ ఏ పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుని వాక్యానికి మనం లోబడి దేవుణ్ణి, యేసు ప్రభువుని ఎలాగైతే ఆ యొక్క మార్తా మరియలు చేర్చుకున్నారు, యేసు ప్రభువుని చేర్చుకోవటం అబ్రహాం అట తెలియక
బిడ్డలకి ఆహారం ఇచ్చాడట. ఎక్కడో ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఒక 4 వ్యక్తులు వస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, అక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళు చూసి, ఆ వ్యక్తులు చూసి ఏమంటున్నారంటే, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఈరోజు భోజనం చేయండి అని అంటే, అక్కడ శారమ్మ లోపల కూర్చున్నామంట. అమ్మ మీరు భోజనానికి వచ్చారు, వారికి నువ్వు ఆహారం పెట్టు అంటే అప్పటికప్పుడు కోడెను వధించి ఆహారం తయారు చేసి ఆ యొక్క వ్యక్తులకు పెట్టినప్పుడు ఆ వ్యక్తులు ఆ ఆహారాన్ని తిని తృప్తి పొంది అబ్రహామును శారాను ఆశీర్వదించి వెళ్ళారట. ఈరోజు యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, అంటే ఈరోజు మరి శరీర రూపంలో యేసు ప్రభు లేడు. మనం ఇందాక ఆ స్త్రీ అన్నట్టే, యేసు ప్రభువే వస్తే అన్నం పెడతా, యేసు ప్రభు వస్తే కుర్చీ వేస్తా, యేసు ప్రభు వేస్తేనే మంచి నీళ్ళు ఇస్తా, యేసు ప్రభు వస్తేనే టీ పోస్తా అంటే, యేసు ప్రభు శరీర రూపం దాల్చిన దగ్గరకు వచ్చి తాపీగా వచ్చి టీ తాగి మంచి నీళ్ళు తాగి అన్నం తిని మటన్ తిని బిర్యానీ తిని పోడు. ఆయనే ఎవరో ఒకళ్ళు నీ దగ్గరికి పంపిస్తాడు. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానం తీసుకుందాం, మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి ఆతిథ్యాన్ని ఇచ్చే ఇల్లుగా ఉండాలి మన ఇల్లు. దేవుని స్తోత్రం. తర్వాత చూడండి, ఫిలిప్పీయులకు అపోస్తుల కార్యములు 21:8 చూడండి. 21:8 మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గురులో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా ఆగాబు అని ఒక ప్రవక్త వచ్చెను. వీళ్ళ గురించి అయిపోయిందా? ఈ 4 గురించి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 8వ చూస్తే ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడట. అతనికి 4 కుమార్తెలు ఉన్నారట. వాళ్ళట ప్రవచించే కృపావరాన్ని కలిగి ఉన్నారు. బాలుడు నడవవలసిన త్రోవను బాల్య దినమందే వాడికి నేర్పితేనట వాడు పెద్దవాడు అయినప్పుడు త్రోవ తప్పిపోకుండా ఉంటాడట. మోషేకి తన తల్లి ఎక్కడ నేర్పిందండి? పాలిస్తూ ఉగ్గుపడుతూ ఆ ఉగ్గుతో ఆ పాలతో దేవుని యందు భయభక్తులు నేర్పింది. ఎందుకంటే అక్కడ ఆ యొక్క వ్యక్తి ఆ మోషే ఎలా పెరుగుతున్నాడంటే ఐగుప్తుడిగానే ఉన్నాడు అక్కడ. కానీ తల్లి ఏం చేసింది? ఒళ్ళో పెట్టుకొని, నానా నువ్వు ఐగుప్తుడి కాదు, నువ్వు ఫరో కుమారుడు కావు, నువ్వు ఇశ్రాయేలు జాతికి చెందిన వాడవి, వీళ్ళందరూ ఏం చేయలేకపోతున్నారు, నిన్ను హెబ్రీ పిల్లలందరినీ చంపేస్తా ఉంటే నిన్ను కన్న తర్వాత నువ్వు మగవాడివయ్యాను చూసి 3 నెలలు ఎవరికీ తెలియకుండా నేను పెంచాను. 3 నెలలు ఒక చంటి బిడ్డ ఇంట్లో ఉన్నాడంటే తెలియకుండా ఎవరికీ ఉండదు. కానీ నీ ఏడుపు కానీ, నువ్వు పుట్టావని కానీ, నువ్వు బ్రతుకున్నావని కానీ, నువ్వు ఉన్నావని కానీ ఈ యొక్క ఐగుప్తీయులకు ఎవరికీ తెలియకుండా దేవుడు నిన్ను రహస్యంగా 3 నెలలు పెంచాడు. 3 నెలలు పెంచి తర్వాత ఏం చేశాడు? తీసుకొచ్చి నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరచాడు. ఏ శత్రువు అయితే, ఎవరైతే నిన్ను చంపాలనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ కూతురుతోనే, వాళ్ళ కుమార్తెగా, అతని యొక్క కుమారుడుగా నిన్ను పెంచుతున్నాడు. అంటే నిన్ను ఏ మరణము, ఏ శోధన, ఏది నేనేం చేయలేదు. నువ్వు ధైర్యంగా ఉండి దేవుని వాక్యాన్ని హృదయంలో నాటబడి ఉండిన వాడవై దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఈ బంధించబడినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి నీ శాయశక్తులా ప్రయత్నించని ఉగ్గుపాలతో ఆ బిడ్డకి నేర్పించుకుంటూ వచ్చింది. అందుకనే పెద్దవాడైన తర్వాత
నేర్చుకొని ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ విద్యలన్నీ శత్రువు ఇంట్లో విద్యలని నేర్చుకొని ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడయ్యి వారిని కానాను ప్రయాణం చేసి తీసుకొని వచ్చాడు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడని అంటే చిన్ననాటి నుంచి మోషేకి దేవుడు ఏంటో తెలుసు. ఇక్కడ ఫిలిప్పు యొక్క కుమార్తెలు ఉన్నారట, వాళ్ళు నలుగురు కూడా ప్రవచించేవారుగా ఉన్నారట. అమ్మా నాన్న బాగా ప్రార్థన చేస్తాం, మన పిల్లల పరిస్థితి ఏంటి? మనం ఉపవాసాలు ఉంటాం, మన పిల్లల పరిస్థితి ఏంటి? మన మందిరానికి వస్తాం, మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడంటే కరోనా కాబట్టి పిల్లలని ఎవరిని దాదాపు రానిట్లేదు, అంత ముందు పరిస్థితి. మనం చేసే ఇస్సాకట అబ్రహాము భక్తిని చూసి ఇస్సాకు భక్తి నేర్చుకున్నాడట. కర్మేలు పర్వతం మీద బలియటానికి తీసుకుపోతుంటే, అదే పర్వతం మీదకి తీసుకెళ్తా ఉంటే బలియటానికి అక్కడ పైకెక్కుతున్నాడట. పైకెక్కుతున్నప్పుడు నాన్న నువ్వు కట్టెలు తీసుకున్నావు, కత్తిని తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు, మరి బలియటానికి బలి పశువు ఏది అంటే దేవుడే చూసుకుంటాడు అన్నాడట. ఆఖరికి కట్టెల మీద పడుకోబెట్టి సరిగ్గా అర్థమైపోయాడు ఇస్సాకి. నువ్వు అదే ఈ రోజున ఒక యవ్వన బిడ్డను పిలిచి బైబిల్ ఇచ్చి ఆ బైబిల్ పట్టుకున్నమ్మా నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేసిరా, వాక్యం చెప్పిరా అంటే నేనేం చెప్పాలి, నాకేమొచ్చు? అమ్మ ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే నేను ఉపవాసం ఉండలేను, నా వల్ల కాదు. అమ్మా నాన్న ప్రార్థన చేస్తారు, మీరే ప్రార్థన చేయాలి, మేమెందుకు ప్రార్థన చేస్తాం? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎత్తుకున్న సిలువను ఎత్తుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చేసిన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను వెంబడిస్తున్నారు? ఈరోజు అబ్రహాము ఇస్సాకి మాదిరిగా ఉన్నాడు. ఈరోజు నీ బిడ్డలకి నువ్వు మాదిరిగా ఉంటున్నావా? ఇంకా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు చాలా మంది. నీ బిడ్డలకి నువ్వు మాదిరిగా ఉంటున్నావా? నువ్వు 4 సీరియల్ చూస్తే నీ బిడ్డలు 8 సీరియల్ చూస్తావు. నువ్వు 1 సినిమా చూస్తే నీ బిడ్డలు 2 సినిమాలు చూస్తావు. నువ్వు సినిమా హాల్కి వెళ్తే నీ బిడ్డలు సినిమా హాల్కి వెళ్తావు. అబ్రహాము నుంచి ఇస్సాకు భక్తి నేర్చుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు, చూడండి ఒక చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసింది ఏంటి తెలుసా? అబ్రహాము కంటే ఇస్సాకు ఒక 2 స్టెప్లు ఎక్కువ వేశాడు. మీకు విషయం తెలుసా? అబ్రహాముకి సంతానం లేదు. శారమ్మ హాగరును తీసుకొచ్చి వివాహం చేస్తే నువ్వు మారు మాట్లాడకుండా వివాహం చేసుకొని ఎవరిని కన్నాడండి? ఇష్మాయేల్ని కన్నాడు. అదే అబ్రహాము కొడుకు ఇస్సాకు భార్య రెబ్కాకి బిడ్డలు లేరు. మరి రెబ్కాకి బిడ్డలు లేనప్పుడు ఇస్సాకు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చేసుకొని బిడ్డలు కనొచ్చు కదా. ఏం చేశాడు తెలుసా? ఇస్సాకు భార్యని చేయి పట్టుకొని తీసుకెళ్లి ఒక దగ్గర కూర్చోబెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు రెబ్కా? నువ్వు ఏడవద్దు, నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, నువ్వు నా దగ్గర ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టి పోరాడి, దేవునితో పోరాడి ప్రార్థించి బిడ్డను కన్నాడు. అంటే అబ్రహాము కంటే ఒక 2 ఆటలు ఎక్కువ తిన్నాడు విశ్వాసం. చిన్నప్పటి నుంచి అబ్రహామును చూశాడు కాబట్టి అంత విశ్వాసాన్ని నేర్చుకుని ఈరోజు మన బిడ్డలు మనలో ఏం చూస్తున్నారు? భక్తిని చూస్తున్నారా? ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నారా? బైబిల్ చదవటం చూస్తున్నారా? నిజం మాట్లాడటం చూస్తున్నారా? మనం అబద్ధం ఆడేవనుకో మన పిల్లలు అబద్ధం ఆడతారు. ఎందుకంటే అబద్ధమునకు జనకుడైనటువంటి సాతాన్ని మనం పోషిస్తున్నప్పుడు మనకు వారసత్వంగా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఫిలిప్పు భక్తితో ఉన్నాడు కాబట్టి, ఫిలిప్పు ప్రార్థనతో ఉన్నాడు కాబట్టి తనకి కలిగిన 4 కుమార్తెలు ప్రవచించే కృపావరాన్ని కలిగి ఉన్నారట. ఈరోజు మన బిడ్డలు ఏం కలిగి ఉన్నారు? ఈరోజు మన బిడ్డలకి మనం ఏం నేర్పిస్తున్నాం? క్షమించగలిగితే నీ బిడ్డలు క్షమించగలుగుతారు. నువ్వు ప్రేమించగలిగితే నీ బిడ్డలు ప్రేమించగలుగుతారు. నువ్వు కరెక్ట్ అయిన భక్తిని చేస్తే, పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి, భర్తలు చెడ్డవారు అయి ఉంటేనట భార్యల మంచి ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భర్తలు మారిపోతారట.
ఈరోజు వాక్యం లేకుండానే భక్తిహీనుడైన నీ భర్తని మార్చగలిగిన నీ జీవిత సాక్ష్యము త్రోవ తప్పి తిరుగుతున్న నీ బిడ్డల్ని ఖచ్చితంగా మార్చగలిగింది. ఖచ్చితంగా నీ ప్రవర్తన 1 సంవత్సరం బాధ పెడతారు, 2 సంవత్సరాలు బాధ పెడతారు, లేదా ఒక 5-6 సంవత్సరాలు యవ్వన దశకు వచ్చిందా నేను బాధ పెడతారు. కానీ ఒక టైం వస్తుంది, నీ భక్తి నీ బిడ్డల హృదయాన్ని మారుస్తుంది. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ బిడ్డలకు మాదిరిగా ఉంటుంది. నీ బిడ్డలు నిన్ను చూసి దేవుణ్ణి విడిచిపెట్టేలాగా మనం ఉండొద్దండి. నిన్ను చూసి భక్తిని నేర్చుకునేలాగా మనం ఉండాలి. నువ్వేం చేస్తావు? ముందు నాగలెట్టు వెళ్తే వెనక నాగలెట్టు వెళ్ళిద్దట. నువ్వు వేసిన మార్గములోనే నీ బండ్లన్నీ వెళ్తాయి. అలాగే నువ్వు ఎదర ఏ మార్గం వేస్తున్నావో అలాగే నీ ఇల్లంతా వెంబడిస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన మాదిరి వల్లే బిడ్డల ఆశీర్వదించబడతారు. నువ్వు మాట్లాడే మాట చూస్తారు, నువ్వు కోప్పడే విధానం చూస్తారు, నువ్వు చేసే భక్తిని చూస్తారు, నువ్వు చేసే ఉపవాసాలను చూస్తారు, నువ్వు చేసే ప్రతిదాన్ని బిడ్డలు చూస్తారు. దాన్నే వాళ్ళు అనుసరిస్తారు. ఫిలిప్పుకి ప్రవచన వరము కలిగిన ప్రవచించగలిగిన 4 కుమార్తెలు ఉన్నారట. ఈ రోజున ఉపవసించే బిడ్డలు ఎంతమందికి ఉన్నారు? మోకరించి ప్రార్థించే బిడ్డలు ఎంతమందికి ఉన్నారు? రోజు బైబిల్ చదివే బిడ్డలు ఎంతమందికి ఉన్నారు? రోజు ఒకవేళ మన మూర్ఖత్వం వల్ల, మన తెలివి తక్కువతనం వల్ల, మన అజ్ఞానం వల్ల మన బిడ్డలు త్రోవ తప్పిపోతున్నారేమో. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని మన బిడ్డల్ని ఆత్మీయంగా మలుచుకుందాం. ఎందుకంటే ఈ రోజున నీ ఇల్లు కట్టబడితేనే నువ్వు బయట ఏదైనా చేయగలుగుతావు. అందుకనే 7 ఇండ్లు నీ ముందు వచ్చాయి. 7 ఇళ్లలో ఫస్ట్ ఇల్లు అసలు దేవుడే లేని ఇల్లుగా ఉంది. రెండోది ఏంటండి? రెండోది ఏమి ఇల్లు? తగ్గించుకున్న ఇల్లు. అంటే దేవుని కొరకు ఎంతగానైనా తగ్గించుకున్న ఇల్లు. తర్వాత మూడోది యేసయ్యను చేర్చుకున్న ఇల్లు. తర్వాత కృతజ్ఞత, ఎవరు రాసుకోలేదా ఏంటి? గుర్తులేదా? కృతజ్ఞత కలిగిన ఇల్లు. తర్వాత ప్రార్థించే ఇల్లు. ప్రార్థించే ఇల్లు ఎవరిదండి? కొర్నేలి ఎవరు? ఇటలీ పటాలం అనబడిన. మరి అతనికి ఏమన్నా ఫస్ట్ నుంచి ఎవరైనా వాక్యం బాగా చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలు ప్రార్థన చేస్తే మరి కొర్నేలి భక్తిపరుడుగా మారాడు అనుకుంటున్నారా? తనకు తానుగా భక్తిపరుడుగా మారాడు కొర్నేలి. ఒకవేళ ప్రార్థించే తల్లిదండ్రులు నీకు లేకపోవచ్చు, విశ్వాసంలో ఉన్న తల్లిదండ్రులు నీకు లేకపోవచ్చు, భక్తిపరులైన తల్లిదండ్రులు నీకు లేకపోవచ్చు, మీ అమ్మా నాన్న అసలు దేవుడే తెలియకపోవచ్చు. మా అమ్మా నాన్నకి దేవుడు తెలియకముందే నేను వేసేయనన్నా. మా అమ్మకి మాకు యేసుప్రభు అంటే తెలియదు, యేసుప్రభు దేవుడే తెలియదు. మా అమ్మకి మా నాన్నకి మా అంటే ముందే నేనే రక్షణ పొంది. యేసుప్రభు గురించి మాకు ఎవరు చెప్పలేదు. ఎవరో చెప్పుకుంటా ఉంటే విని, ఎవరో చర్చికి వెళ్తా ఉంటే విని, ఎవరో వాక్యాన్ని చెప్తూ ఉంటే విని, ఎవరో పాటలు పాడుతూ ఉంటే విని ఆ దేవుని ఆశ్రయించి ఆ దేవుని నమ్ముకున్న అన్య కులంలో పుట్టి, దేవుని ఎరగని ఇంట్లో పుట్టి, నా తల్లిదండ్రులు రక్షణ పొందకపోయినా సరే నేను క్రీస్తుని అంగీకరించి ఈరోజు ప్రార్థించే బిడ్డలు నీకు లేరని భక్తిని విడిచిపెట్టద్దు. ప్రార్థించే తల్లిదండ్రులు నీకు లేరని భక్తిని విడిచిపెట్టద్దు. ఒకవేళ నీ తల్లిదండ్రులు రక్షణ పొందకపోయినా సరే నువ్వు మాత్రము క్రీస్తుని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. అంటే మా నాన్న ప్రార్థించిన తర్వాత, మా అమ్మ ప్రార్థించిన తర్వాత నేను కూడా దేవుడిని నమ్ముకుంటాను అనుకోవద్దు. నీ భక్తి నువ్వు చేసే భక్తే నిన్ను పరలోకం తీసుకెళ్తా. అమ్మా నాన్న ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా పరలోకానికి నువ్వు వెళ్ళవు. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత నీటిగా బతికినా నువ్వు మాత్రమే పరలోకం. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే అన్నం తింటారు, ఎవరికి అనారోగ్యం వస్తే వాళ్ళే టాబ్లెట్ వేసుకుంటారు. అవునా కదండి? జ్వరం నీకు వస్తే పిల్లోడికి మాత్రం వేస్తావా? నీ పిల్లోడికి జ్వరం వచ్చింది, ఆ బోర్ మాత్రం చాలా చేదుగా ఉంటుందని నువ్వు వేసుకుంటావు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి సమర్పణ వాళ్ళది. కాబట్టి రక్షణ పొందని, యేసయ్యను ఎరగని అమ్మా నాన్నలు నాకు ఉన్నారు. మరి మా అమ్మా నాన్న రక్షణ పొందాక నేను రక్షణ పొందుతాను. మా అమ్మా నాన్న గుడికి వెళ్ళిందాక నేను, ఒక ఆమె నాతో ఒక మాట చెప్పింది, అమ్మ నువ్వు గుడికి రామ్మ అంటే, లేదమ్మా నేను రాను, నేను వస్తే మా ఆయనతోనే కలిసి వస్తా, మా ఆయన వచ్చిందాక గుడికి రాదన్నదండి. దేవుని సన్నిధికి రామ్మ అంటే ఇప్పటి వరకు
కొన్ని సంవత్సరాలు అయింది. వాళ్ళ ఆయన ఎప్పుడు వస్తారో ఏమొస్తే వాళ్ళ ఆయన వస్తారని నేను అన్నా. లేదట, వాళ్ళ ఆయన వస్తేనే ఆమె వస్తుందట. ఎందుకంటే భర్త మార్గంలో నడవాలట. ఈ మార్గం ఎటో తీసుకుపోయి నరకాన్ని తీసుకుపోతారు. కాబట్టి ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళది. తర్వాత ఏ ఇల్లమ్మా? ఆతిథ్యము ఇచ్చే ఇల్లు. తర్వాత ప్రవచించగలిగిన, అంటే ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకున్న, బిడ్డల్ని కట్టుకున్న ఇల్లు. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని ఇళ్ళల గురించి విన్నాం. మరి మన ఇల్లు ఏంటి? మన ఇంటి పరిస్థితి ఏంటి? మన ఇంటిని ఎలా కట్టుకుంటున్నాను? అన్ని ఇల్లులు కట్టి మన ఇల్లుని కూలదోసుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడట, లాస్ట్కి చిన్న మాట చెప్పి ముగిస్తా. ఒక మంచి మేస్త్రి అట, ఒక యజమానుడి దగ్గర ఆ మేస్త్రి పనిచేస్తున్నాడట. అతని ద్వారా, కాంట్రాక్టర్ ద్వారా ఈ మేస్త్రి అట చాలా ఇల్లు కట్టాడటండి. అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఇల్లు కట్టాడంటే, ఈ మేస్త్రి ఇల్లు కడితే చాలా బాగుంటుందని ఏరి కోరి ఆ మేస్త్రిని పిలుచుకొని ఇల్లు కట్టించుకునే వాళ్ళట. అంత బాగా కడతాడని. లాస్ట్కి ఇక అన్నాడట కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక నేను చేయలేకపోతున్నా, నాకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు, నేను ఈ మేస్త్రి పని మానేసి ఏదైనా చిన్న వ్యాపారం ఏదో పెట్టుకొని కదలకుండా ఒక దగ్గర కూర్చొని ఉండాలనుకుంటున్నా, ఇక నేను కట్టలేనయ్యా అన్నాడట. అన్నప్పుడు కాంట్రాక్టర్ అన్నాడట, బాబు ఒక్క ఇల్లు కట్టిపెట్టు, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఇల్లు, ఒక్క ఇల్లు కట్టిపెట్టు అన్నాడట. అంటే ఈ మేస్త్రికి బాగా కోపం వచ్చిందంటే, వీడెక్కడ జిడ్డుగాడు, నేను కట్టలేను బాబోయ్ ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టు అంటాడు. ఇది సంగతి చెప్తున్నా కానీ కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు కట్టాడట. ఇష్టం వచ్చినట్టు అసలు తన జీవితంలో ఒక ఇల్లు కూడా అంత డెలికేట్ కట్టలేదట. అంత ఇష్టం వచ్చినట్టు ఆ ఇంటిని కట్టాడట. కడితే ఇల్లు కట్టడం అయిపోయిందంట, పెయింట్స్ వేసారట, అన్ని పెట్టారట. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అయిపోయింది కట్టడం ఇల్లు అన్నాడట. అప్పుడు యజమానుడు దగ్గరకు తీసుకొని, నీ జీవిత కాలం అంతా కష్టపడ్డావు కదా, నీ జీవిత కాలం అంతా కూడా మంచి మంచి ఇల్లు కట్టి నాకు మంచి పేరు తెచ్చావు కదా, ఇంత నమ్మకమైన నీకు మంచి ఇల్లు ఇవ్వాలనుకున్నా నేను, అందుకనే ఈ ఇల్లు నీ కోసమే నిన్నే కట్టమన్నా. ఒకసారి చెప్పలు పట్టండి. ఒకసారి దేవుడి సన్నిధిలో కష్టపడితే మనం అనుకుంటాం చాలా కష్టపడుతున్నా అంటాం. దానికి మించిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదంట. చూడండి, అందరికీ పెద్ద పెద్ద ఇల్లు కట్టాడు, గట్టి ఇల్లులు కట్టాడు, మంచి ఇల్లు కట్టాడు. ఈ యజమానుడు తన కోసం ఇల్లు కట్టించుకున్నప్పుడు ఆ జాగ్రత్తతో పిచ్చిగా ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఎవరుంటున్నారు అందరూ? నువ్వు ఎన్ని జీవితాలనైనా కట్టొచ్చు, ఎన్ని కుటుంబాలనైనా కట్టొచ్చు, ఎన్ని సంఘాలనైనా కట్టొచ్చు, ఎంత మందినైనా క్రీస్తు దగ్గరికి నడిపించవచ్చు, ఎంత మందినైనా యేసు ప్రభువు నువ్వు ఆ స్టేజ్ మీద నిలబడితే మొత్తం ఒక అగ్ని వర్షం గురించి గడగడగడలాడిపోవచ్చు ఆ కింద ఉన్న వాళ్ళందరూ. నీ ఇంటిని నువ్వు కట్టుకోకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకపోతే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే, ఆ వ్యక్తి ఆఖరికి అబ్బా ఇంతమందికి ఇంత మంచి ఇల్లు కట్టి ఇంత శ్రేష్ఠ ఇప్పుడు చెప్పలేడు, అయ్యా పిచ్చి పిచ్చి కట్టినా నాకు ఇల్లు వద్దనలేదు. ఎందుకంటే నువ్వు ఎందుకు ఆ పని చేసినవని యజమాని తిడతాడు. అటు చెప్పలేడు, ఇటు దాచుకోలేడు, ఆ ఇంట్లో ఉండలేడు, ఖాళీ చేసి పోలేడు. చూడండి, చుట్టూ కట్టుకొని రావడం కాదండి, ముందు ఫౌండేషన్ నీది కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్గా నీ జీవితాన్ని కట్టుకోవాలి. నీ ఇల్లు పాడైపోతే నువ్వెన్ని ఇల్లు కట్టినా చివరికి నీకు ఎన్ని ఇల్లులు ఉన్నా, ఎన్ని సంఘాలు ఉన్నా, నువ్వు ఎక్కడ కావాలి? నీ ఇంటికే రావాలి. నువ్వు ఎంతమందిని అన్ని బోధించినా, ఎంత పెద్ద సువార్థకుడైనా, సేవకుడైనా, మంచి విశ్వాసుడైనా, ఎవరైనా సరే, ఎంత తిరిగినా, రోజంతా ఎంత తిరిగినా సాయంత్రానికి నీ ఇంటికి రావాలి. నీ ఇంట్లో నెమ్మది లేకపోతే, నీ ఇంట్లో భక్తి లేకపోతే, నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే, నీ ఇంట్లో ఐక్యత లేకపోతే, నీ ఇంట్లో ప్రేమ లేకపోతే, బయట అనుభవించిన సంతోషం అంతా నీ ఇంటి గోడల్లోకి నీ ఇంటి గుమ్మంలోకి రాగానే మొత్తం బాగుంది.
మళ్ళీ ఇంటికి వచ్చి ఆడవటమే. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తగా తన ఇంటిని కట్టుకోవాలి. అందుకని నేను ప్రార్థిస్తుంటే ప్రభు నాతో మాట్లాడి మాటలు చెప్పండి. ఎందుకంటే మనం అందరినీ కట్టాలని చూస్తాం, అందరికీ నేర్పించాలని చూస్తాం, కానీ మనం నేర్చుకోవడానికి ఇష్టపడం, మన ఇంటిని కట్టుకోవడానికి ఇష్టపడం. కాబట్టి ఈరోజు ఎప్పటి నుంచో నువ్వు భక్తిలో ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేయొచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు ఈరోజు నీ ఇంటిని కట్టుకో, నిన్ను కట్టుకో. ఆ మేస్త్రి ఎలాగైతే అందరి మంచిగా కట్టి తన ఇల్లు పిచ్చింటిని కట్టుకున్నాడు, అలాగా కాకుండా నువ్వు బయట కట్టు, ఇంటిని కట్టుకో. అప్పుడు నువ్వు ఇంట్లోనూ బయట సంతోషంగా ఉండగలుగుతావు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అందరూ మోకరిద్దాం, ప్రభుత్వం మోకరిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేమంతా సంతోషంగా తిరుగుతూ మా ఇంటికి వచ్చేసరికి నెమ్మది లేదు. ఈరోజు ఊరంతా సంతోషంగా తిరిగి ఇంట్లోకి వచ్చేసరికి నెమ్మది లేకుండా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి, నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి. బయట సంతోషము, ఇంట్లోకి వచ్చేసరికి దుఃఖం. బయట మంచి ఆనందము, మంచి జేజేలు పలుకుతుంటే ఇంటికి వచ్చి హీన స్థితిలో ఉంటున్న ఎంతో మంది ఉంటున్నారు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకున్నాను. నా ఇంటిని కట్టుకుంటాను ప్రభు, నా ఇంటిని కట్టుకుంటానయ్యా. ఇంతవరకు నా ఇంటిని కట్టుకోలేదేమో, నా బిడ్డల్ని కట్టుకోలేదేమో, నా కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోలేదేమో, నిన్ను చేర్చుకోలేదేమో, నీకు కృతజ్ఞత లేకుండా ఉన్నానేమో, నీకు ఆతిథ్యం ఇయ్యలేదేమో, నిన్ను ప్రార్థించే వారిగా నా ఇల్లు లేదేమో, వ్యర్థమైన వాటికి స్థానం ఇస్తూ వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటున్నామేమో. యేసయ్యా, మా జీవితాన్ని, మా ఇంటిని, మా కుటుంబాన్ని కట్టుకునే కృపను మాకు దయచేయండి. నిత్యము ప్రార్థించే అనుభవము యేసయ్యకు బహుప్రియము. నిత్యము ప్రార్థించే అనుభవము యేసయ్యకు బహుప్రియము. ఈరోజు నిత్యము ప్రార్థించే వ్యక్తిగా, యేసయ్యని స్తుతించే వ్యక్తిగా, యేసయ్యకు నీ ఇంట్లో స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రభువుని ఎరిగిన బిడ్డలతోటి మంచి సహవాసం చేసే వ్యక్తిగా దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్యను కలిగి ఉన్న గృహము చిన్న పరలోకంగా దేవుడు మారుస్తాడు. ఈరోజు నీ ఇల్లు, నా ఇల్లు ఒక పరలోకంగా మారిపోవాలి. పరలోకములో దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని ఎలా స్తుతిస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయో, యేసుక్రీస్తు నామములో నీ ఇల్లు, నా ఇల్లు చిన్న పరలోకముగా మారిపోవును గాక. అది నిత్యము దేవుని స్తుతించే ఇల్లుగా ఉండును గాక. దేవుని నామము గణపరచబడే ఇల్లుగా ఉండును గాక. దేవదూతల సంచారంతో పరలోకం ఎలా ఉంటుందో నీ ఇల్లు కూడా, ఇంటి నిండా దేవదూతల సంచారము, దేవుని సింహాసనము ఎల్లప్పుడూ నీ ఇంటిలో ఉండును గాక. ఈరోజు పరలోకాన్ని మన ఇంట్లో ప్రభు ఉంచాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితాన్ని ప్రభు కట్టాలని ప్రార్థించేద్దాం. యేసయ్యా, నా ఇంటిలో ఇంతవరకు నీకు స్థానం ఇవ్వలేదు, నా ఒక్కదాని భక్తే చూసుకున్నాను, నా ప్రార్థనే, నా విశ్వాసమే నేనే చూసుకున్నాను. యోబు ఉదయకాలమే లేచి తన బిడ్డలు ఏ తప్పు చేస్తారో, ఏ పాపం చేస్తారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ సాతాను చేతులు చెయ్యి వేస్తారో భయంతో ప్రతి ఉదయము లేచి తన ఇంటి వారందరి కొరకు యోబు బలి నర్పించాడట. ఈరోజు ఉదయకాలమే లేచి నీ ఇల్లంతా, నీ బిడ్డలు, నీ కుటుంబం అందరూ దేవుని ఆజ్ఞలు మీరి పడిపోకుండా ఉండాలని ఈరోజు ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండావా? నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నీ ఇంటిని కట్టుకుని
ఉరుకులు పరుగులతోటి నెమ్మది లేకుండా తిరుగుతూ వేదనకి కష్టానికి గురైపోయే వ్యక్తిగా ఉన్నావు. యోబులాగా బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిగా తండ్రిగా నీ జీవితాన్ని మలుచుకో. యోబులాగా ఉదయకాలమే లేచి నీ ఇల్లు సాతాను చేతుల్లోకి వెళ్లకుండా, లోకం చేతుల్లోకి వెళ్లకుండా, పాపం చేతుల్లోకి వెళ్లకుండా నీ ఇంటికి కంచెను వేసుకో. నీ ఇల్లు ప్రార్థించే ఇల్లుగా మారితే, నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉంటే, ఆ బలిపీఠం అనునిత్యము మండుతూ ఉంటే, నీ ఇంటి వారు నీ ఇంటికి వచ్చే వారిని కూడా యేసయ్య ఆశీర్వదిస్తాడు. అటు విధంగా మన జీవితాన్ని మార్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి సమయంలో నేను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ నేను ఆరాధిస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీ నామాన్ని ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, మా ఇళ్ళన్నీ కూడా, మా సంఘంలో ఉన్న ప్రతి గృహము చిన్న పరలోకముగా మార్చబడునుగాక. ఒకవేళ ఇప్పటి వరకు మేము ఎలాగ మా ఇంటిని కట్టుకున్నాము, ఇక నుంచి మంచిగా మా గృహాన్ని కట్టుకొని మా ఇంటిలో నీ ఆత్మీయమైనటువంటి మేలులు నింపుకొని నీ సింహాసనాన్ని మా గృహంలో స్థాపించుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. సాక్ష్యం